Hello and welcome everyone. So let us begin with periodic table, the last class where we have left out. In the last class we just discussed about IUPAC numbering. Suppose if I give you 101 element ichna ledu 118 element ichna 110 element ichna okavela IUPAC nomenclature lo danni ఏ విధంగా మనం ఇవ్వాలి numbers. సో ఇక్కడ మనకు రూట్ వర్డ్స్ ఇచ్చాము 0 1 2 3 up till 9. Let us attempt one or two questions. The first one, suppose if I ask what is the element 101 or maybe 105 or 110. So whatever may be the element, మనకు ఫస్ట్ అందులో ఏమేమి ఉన్నాయో రూట్ వర్డ్స్ అన్ని రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వన్ 1 అంటే ఉన్, 0 అంటే నిల్, 1 అంటే ఉన్. And finally, every element should end with IUM, just like niobium, hafnium. So most of these elements end with IUM. From 101 up to 118, the elements have to end with IUM. So let us write 101. Un, nil, un, ium, unilunium, un, nil, pent. 5 is pent, unnil pentium, un nillium. So 110 is un nillium. So ఇదే విధంగా మనం 118 ఎలిమెంట్స్ వరకు కూడా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, మోస్ట్లీ దిస్ మే నాట్ బి ఆస్క్డ్, బట్ సిన్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ ఐ హావ్ జస్ట్ డిస్కస్డ్. Okay, coming to the today's session. So the most important session related to periodic table, beginning లో మనం అన్ని క్లాసిఫికేషన్స్ చూసుకున్నాము. క్లాసిఫికేషన్స్ కంటే కూడా ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ మోర్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఏరియా ఈజ్ ది ట్రెండ్స్. సో ఇక్కడ ట్రెండ్స్ నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ ట్రెండ్స్ మనము అటామిక్ రేడియస్ కానీ, అయానిక్ రేడియస్ కానీ, అయనైజేషన్ ఎనర్జీ లేదా ఎలక్ట్రాన్ అఫినిటీ, వీటన్నిట్లలో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అక్రాస్ ఎ పీరియడ్ అండ్ డౌన్ ది గ్రూప్, ఈ రెండు చూసుకోవాలి. అక్రాస్ ఎ పీరియడ్ అండ్ డౌన్ ది గ్రూప్. సో మనం ఇందులో చూసుకుంటే ఫిజికల్ ప్రాపర్టీస్, ఐ కెన్ జస్ట్ క్లాసిఫై దెమ్ ఇంటూ ప్రాపర్టీస్ రిలేటెడ్ టు ఇండివిజువల్ ఆటమ్స్, ప్రాపర్టీస్ రిలేటెడ్ టు గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఎలాంటివి వస్తాయి మనకు? మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, హీట్ ఆఫ్ ఫ్యూజన్, డెన్సిటీ, హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆర్ అటామిక్ వాల్యూమ్. ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్. మనకు సిలబస్లో ఇవన్నీ లేవు, ప్రాపర్టీస్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ లేదు. ఓకే, సో యూ నీడ్ నాట్ బాదర్ అబౌట్ ఇట్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్లో అయానిక్ రేడియై, అటామిక్ రేడియై, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఇవన్నీ ఉన్నాయి. స్క్రీనింగ్ ఎఫెక్ట్, న్యూక్లియర్ ఛార్జ్, ఎలక్ట్రోనెగటివిటీ, ఇది కూడా ఉంది. సో దే డైరెక్ట్లీ డిపెండ్ ఆన్ దేర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ వాళ్ళు డైరెక్ట్లీ ఇవ్వకపోయినా మనం చదవాలి. సో ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇండివిజువల్ ఆటమ్స్ ఆర్ గివెన్ ఇన్ ది సిలబస్. Properties of groups of atoms is not given, so don't bother about them. We are going to discuss properties of individual atoms. Okay, right. So just let us begin with what is screening effect or shielding effect. Nuclear charge, shielding effect, ఈ రెండు మనం అర్థం చేసుకుంటే అయనైజేషన్ పొటెన్షియల్ అవన్నీ అర్థమవుతాయి. ఈ రెండు డైరెక్ట్గా ఇవ్వకపోయినా జస్ట్ లెట్ us try to understand. I'll give you the simplest of the example. షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే జస్ట్ ఇమాజిన్ నౌ యూ హ్యావ్ బికమ్ ఎ లెక్చరర్, ఆర్ మీరు ఒక టీచర్ అనుకుందాం, టీచరో లెక్చరరో. ఒక 10 బెంచెస్ ఉన్నాయి, మీరున్న క్లాస్ రూమ్లో 10 బెంచెస్ ఉన్నాయి. ఆర్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, ఆల్ టుగెదర్ 10 బెంచెస్ ఆర్ దేర్. ఈ 10 బెంచెస్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా నేను ఎంతవరకు అట్రాక్ట్ చేయగలుగుతున్నాను, ఎంతవరకు నా క్లాస్ వినగలుగుతున్నాడు, ఎంతవరకు అట్రాక్ట్ చేయగలుగుతున్నాను. సో దట్ డిఫైన్స్ ది న్యూక్లియర్ ఛార్జ్ ఆర్ ది న్యూక్లియర్ అట్రాక్షన్. న్యూక్లియర్ ఛార్జ్ జనరలీ ఎలా డిఫైన్ చేస్తాము? ఇట్ ఈస్ ది అట్రాక్షన్ ఓవర్ ది లాస్ట్ ఎలక్ట్రాన్ ప్రజెంట్ ఇన్ ది ఆర్బిట్. సో ఏదైతే లాస్ట్ ఎలక్ట్రాన్ ఉందో అంతవరకు అట్రాక్షన్ ఉండే దాన్ని న్యూక్లియర్ ఛార్జ్ అని అంటాం. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ వరకు అట్రాక్ట్ చేసే దాంట్లో జస్ట్ ఇమాజిన్ ఫస్ట్ నుంచి 9th బెంచెస్ వరకు స్టూడెంట్స్ ఎక్కువగా లేరు, చాలా పల్చగా ఉంది స్ట్రెంత్. మేబీ అవుట్ ఆఫ్ 100 స్ట్రెంత్ దట్ డే ఓన్లీ 40 స్టూడెంట్స్ ఆర్ దేర్. జస్ట్ ఇమాజిన్. సో 40 స్టూడెంట్స్ అంటే లాస్ట్ బెంచ్లో కూర్చున్న స్టూడెంట్స్ని కూడా ఈజీలీ ఐ కెన్ అట్రాక్ట్ దెమ్. వాళ్ళు అటు ఇటు చూడకుండా క్లాసే వినేలాగా నేను వాళ్ళని అట్రాక్ట్ చేసి పెట్టచ్చు. ఐ కెన్ కమాండ్ దెమ్.
But suppose if all the students have come, 100 out of 100 students have come, ఇప్పుడు ఇక్కడ అందరు ఎక్కువ మంది స్టూడెంట్స్ కూర్చున్నారు. ఇప్పుడు లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పైన నాకు అంత పవర్ ఆర్ కమాండ్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆ కమాండ్ తగ్గిపోతుంది. సో వాట్ దీస్ 9 bench students are doing is shielding. They are just shielding me so that I cannot attract the last bench students, or I cannot command the last bench students. So the same is the shielding effect here. Shielding effect is that effect which will decreases the effective nuclear charge, or which will decrease the nuclear charge over the last electron. The decrease in the force of attraction exerted by the nucleus on the valence electrons, valence అంటే last electrons, due to the presence of electrons in the inner shells. అంటే ముందు బెంచెస్లలో ఉన్న స్టూడెంట్స్ అందరు అడ్డుగా ఉండి లాస్ట్ బెంచ్ స్టూడెంట్స్ పైన నాకు కమాండ్ పోయినట్టు షీల్డింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఓకే, షీల్డింగ్ ఎఫెక్ట్ మ్యాగ్నిట్యూడ్ డిపెండ్స్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ఇన్నర్ ఎలక్ట్రాన్స్. ఇన్నర్ ఎలక్ట్రాన్స్ ఎంత ఎక్కువగా ఉంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అంత ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ అ డి బ్లాక్ ఎలిమెంట్, డి బ్లాక్ ఎలిమెంట్లో ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ టు పెనల్టిమేట్ షెల్. పెనల్టిమేట్ షెల్ కాబట్టి షీల్డింగ్ ఎఫెక్ట్ పెరుగుతూ పోతుంది. బట్ షీల్డింగ్ ఎఫెక్ట్ పెరిగినా ది ఎఫిషియన్సీ ఆఫ్ షీల్డింగ్ ఆఫ్ డి ఆర్బిటల్ ఈస్ లెస్. షీల్డింగ్ పెరుగుతుంది, బట్ అట్ ది సేమ్ టైం డి ఆర్బిటల్ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాని పెనిట్రేటింగ్ పవర్ తక్కువ ఉంటుంది. Okay, that we'll discuss later. But d orbital electrons can shield. Okay, this is shielding effect. Shielding effect is indicated by sigma. You can understand shielding effect on the basis of Slater's rules. Slater's rules. Right. What is effective nuclear charge? Effective nuclear charge ante enti? Effective nuclear charge is the attraction towards the valence electron is nuclear charge. Mar effective nuclear charge ante ఈ అట్రాక్షన్లో షీల్డింగ్ ఎఫెక్ట్ ఒకటి మధ్యలో వస్తుంది. అంటే ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ని కనుక నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ షీల్డింగ్ ఎఫెక్ట్ లేదంటే ఏదైతే అట్రాక్షన్ ఉందో అది న్యూక్లియర్ ఛార్జ్. బట్ ఈ షీల్డింగ్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని వీ కాల్ ఇట్ as ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో వాట్ ఈజ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్? ది ఓవరాల్ న్యూక్లియర్ ఛార్జ్ మైనస్ ది షీల్డింగ్ ఎఫెక్ట్. షీల్డింగ్ ఎఫెక్ట్ని కనుక నేను మైనస్ చేసేస్తే అప్పుడు ఏదైతే న్యూక్లియర్ ఛార్జ్ ఉంటుందో అదే నా ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై Z స్టార్. ది రెడ్యూస్డ్ న్యూక్లియర్ ఛార్జ్ is termed as effective nuclear charge. So how to know that reduced nuclear charge? Z star is equal to Z minus sigma. అంటే ఓవరాల్ న్యూక్లియర్ ఛార్జ్లో నుంచి షీల్డింగ్ ఎఫెక్ట్ని కనుక నేను డిలీట్ చేస్తే, సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చేది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. ఓకే, సో షీల్డింగ్ ఎఫెక్ట్ and effective nuclear charge, these are the two terms that you should be aware of. What is the trend of effective nuclear charge across a period and down the group? So across a period effective nuclear charge increases, ఎందుకంటే సేమ్ షెల్ ఉంటుంది బట్ ది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ పెరుగుతూ ఉన్నాయి. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది అక్రాస్ ఏ పీరియడ్. డౌన్ ది గ్రూప్ కూడా మరి జనరల్గా న్యూక్లియర్ ఛార్జ్ పెరగాలి కదా, మరి ఇక్కడేంటి ఇది ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా చూపించాము. ఇట్ ఈస్ న్యూక్లియర్ ఛార్జ్ విచ్ క్యాన్ బి ఇంక్రీజ్డ్ డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ప్రోటాన్స్. బట్ ఇది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. నాకు ప్రతిసారి ప్రోటాన్స్ పెరుగుతున్నా అంతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. ఆ పెరుగుతున్న ఎలక్ట్రాన్ షీల్డింగ్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. సో దో దెర్ ఈస్ అ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ న్యూక్లియస్, దెర్ ఈస్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ షీల్డింగ్ ఎఫెక్ట్. సో ఆ రెండిటి ఎఫెక్ట్ వల్ల మనకు న్యూక్లియర్ ఛార్జ్ డౌన్ ది ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ డౌన్ ది గ్రూప్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ ఉంటుంది. ఓకే, హియర్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ న్యూక్లియర్ ఛార్జ్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్. సో ట్రెండ్ ఏంటి? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అక్రాస్ ఎ పీరియడ్ డిక్రీజెస్, డౌన్ ది గ్రూప్ ఆల్మోస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. రైట్, ఇవి మీరు పాయింట్స్ గుర్తుంచుకోవాల్సినవి ఫర్ ది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మీరు సైమల్టేనియస్గా పాయింట్ వచ్చింది అని అంటే ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ టుడే ఇన్ ది లైవ్ క్లాస్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ మోస్ట్లీ థియరిటికల్. ఇన్ని పాయింట్స్ బోర్డ్ పైన రాసుకుంటూ వెళ్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. గ్రూప్స్ అన్నీ కవర్ చేయాలి. ఇన్ఆర్గానిక్లో చాలా హెక్టిక్ సిలబస్ ఉంది. అక్కడ ఏదో ఒక పారాగ్రాఫ్ ఇచ్చినట్టు ఒక చిన్న పారాగ్రాఫ్ సిలబస్ లేదు. దే హ్యావ్ గివెన్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్. అంటే ఎస్ బ్లాక్ అండ్ పీ బ్లాక్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఫిజికల్, కెమికల్ అన్నీ ఇంక్లూడ్ అవ్వచ్చు. వాళ్ళొక రిస్ట్రిక్షన్ పెట్టలేదు. సో మనం ఒక్కొక్కటి టాపిక్ మెల్లిగా బోర్డ్ పైన రాసుకుంటూ వెళ్తే ఇన్ఆర్గానిక్లో చాలా లేట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఆల్ దిస్ మెటీరియల్ బికాజ్ ఇట్ ఈస్ లైక్ మెమరీ రిలేటెడ్. ఇన్ఆర్గానిక్ ఈజ్ లైక్ మెమరీ రిలేటెడ్. అదే ఆర్గానిక్ ఉందనుకోండి,
ఇట్ ఈస్ లైక్ మెకానిజమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. కంపల్సరీగా మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజ్ మోస్ట్లీ నాలెడ్జ్ అండ్ మెమరీ బేస్డ్. అదంతా నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది, మెమరీ బేస్డ్ ఉంటుంది. అప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. కెమికల్ బాండింగ్లో అప్లికేషన్స్ ఉంటాయి. విఎస్ఈపిఆర్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, అందులో అప్లికేషన్స్ వస్తున్నాయి. బట్ ఇందులో అంతగా రావు, మిగతా యూనిట్స్లో అంతగా రావు. డైరెక్ట్గా ఆ పాయింట్ ఏంటి గుర్తుంచుకోవాలి. మెటల్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, నాన్ మెటల్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, లేదా ఒక పర్టికులర్ ట్రెండ్ తీసుకున్నా నా వెయిట్ పైన డిపెండ్ అయి ఉంటాయి. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడమే, తర్వాత పాయింట్స్ రాసుకోవడమే. ఓకే. సో ఐఎమ్ ప్లానింగ్ టు వాట్ యూ కాల్ ప్రిపేర్ ఎ మెటీరియల్. అంటే అంత ప్రాపర్గా మూవ్ అయితే by the end of this month you may get a inorganic book, complete inorganic book hard copy బయటికి తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఐఎమ్ నాట్ అష్యూరింగ్ యూ, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్. అంటే మీరు ప్రతిసారి ఇన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటూ పోవడం అది చాలా టైం పడుతుంది. ప్రతి బ్లాక్, ఎస్ బ్లాక్, పీ బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్, తర్వాత మెటలర్జీ ఉంది, న్యూక్లియర్ కెమిస్ట్రీ ఉంది, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, ఇన్ని యూనిట్స్ ఉన్నాయి. ఇన్ని యూనిట్స్కి సంబంధించిన నోట్స్ మీరు రాసుకుంటూ వెళ్తే ఉన్న 2 monthsలో టైం చాలా తక్కువ ఉంది. సో ఇట్ షుడ్ బి డన్ క్విక్లీ. ఓకేనా. సో ఆ ప్రాసెస్ కోసం మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇన్ ది నెక్స్ట్ 1 week ఐ విల్ గివ్ మై వాట్ యూ కాల్ క్లారిటీ ఆన్ దిస్. బుక్ అనేది బయటకు వస్తుందా, లేదంటే అంతవరకు టైపింగ్ అవన్నీ చేయడం కష్టమా, అది మీకు ఒక 1 weekలో క్లారిటీ ఇస్తాను. ఓకే. బట్ పీరియాడిక్ టేబుల్ వరకు మాత్రం ఒకవేళ బుక్ వచ్చినా రాకపోయినా పీరియాడిక్ టేబుల్ వరకు దీని పీడిఎఫ్ మీకు అవైలబుల్గా చేస్తాను. పీడిఎఫ్ మీకు అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఇన్ని పాయింట్స్ మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్స్ప్లెయిన్ చేసేది క్లియర్గా వినండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంటో అది మాత్రం నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈస్ అటామిక్ రేడియస్. వాట్ ఈజ్ అటామిక్ రేడియస్? అటామిక్ రేడియస్ అనగానే మనకు వచ్చే సింపుల్ డెఫినేషన్, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ ది ఆర్బిటల్. అది జనరల్గా మనకు వచ్చే డెఫినేషన్. సో ఒకవేళ ఆటమ్ మన అటామిక్ రేడియస్ని మెజర్ చేయడం అంత ఈజీ అవుతే దెన్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ స్మూత్. బట్ థింగ్స్ ఆర్ నాట్ సో స్మూత్. ఎందుకు? ఆటమిక్ రేడియస్ని నేను ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఐ హ్యావ్ టు టేక్ అన్ ఐసోలేటెడ్ ఆటమ్. ఒక ఐసోలేటెడ్ ఆటమ్ని తీసుకోవాలి. ఆ ఐసోలేటెడ్ ఆటమ్ని తీసుకొని దాని సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ నుంచి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ వేర్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఆక్యుపైడ్ అంతవరకు డిస్టెన్స్ మెజర్ చేయాలి. మెజర్ చేయాలంటే ఐసోలేటెడ్ ఆటమ్ తీసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకు ఆర్బిటల్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా కాదు. అకార్డింగ్ టు క్వాంటమ్ కెమిస్ట్రీ దెర్ ఈజ్ అ ప్రాబబిలిటీ అని చెప్తాం, కానీ కరెక్ట్గా ఇంతవరకే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇంతవరకు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఉంది అని చెప్తే అప్పుడు నేను ఈజీగా మెజర్ చేయొచ్చు. బట్ ప్రాబబిలిటీ నేను ఎప్పుడైతే డిఫైన్ చేస్తానో, ది ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఈజ్ నాట్ జీరో, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో. అంటే ఎంతో కొంత ప్రాబబిలిటీ ఉండే ఉంటుంది ఇన్ఫినిట్ డిస్టెన్స్లో కూడా. మరి అలా ప్రాబబిలిటీ ఉన్నప్పుడు నేను ఎంతవరకు మెజర్ చేయగలను? కెన్ ఐ సే ఇన్ఫినిట్ డిస్టెన్స్? నో. సో దేర్ వీ హ్యావ్ అదర్ డెఫినేషన్స్. జనరల్ డెఫినేషన్ ఏమని చెప్తామంటే ఇట్ ఈస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ ది ఆర్బిటల్. అది జనరల్గా మనం ఇచ్చే డెఫినేషన్. బట్ ట్రూగా చెప్పాలంటే అటామిక్ రేడియస్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 types. వీ కాల్ ఇట్ as కోవలెంట్ రేడియస్, మెటాలిక్ రేడియస్ అండ్ వాండర్వాల్స్ రేడియస్. ఈ 3 విధాలుగా మళ్ళీ మనం ఈ అటామిక్ రేడియస్ని మెజర్ చేస్తాం. సో ఆ మూడిట్లలో డిఫరెన్స్ ఏంటి, ఏ రేడియస్ ఎక్కువ ఉంటుంది, ఏ రేడియస్ తక్కువ ఉంటుంది, అది ఒక్కసారి చూద్దాం. So here I have given covalent radius, crystal radius and van der Waals radius. Covalent radius anante I have to take 2 like atoms, identical atoms, H2, Cl2, F2, Br2, ఏవైనా లైక్ ఐటమ్స్ తీసుకోవాలి. అండ్ ఎలాంటి లైక్ ఐటమ్స్ తీసుకోవాలి? ఆ 2 లైక్ ఐటమ్స్ మధ్యలో సింగిల్ బాండే ఉండాలి. అవి ఓవర్లాపింగ్ త్రూ మాలిక్యూల్ ఫామ్ చేయాలి. ఓవర్లాపింగ్ వల్ల సింగిల్ బాండెడ్ మాలిక్యూల్స్ ఫార్మ్ అయిన తర్వాత వాటి ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఆ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్లో హాఫ్ distance is the atomic radius or the covalent radius. So how do I define covalent radius? Means it is half of the distance between the 2 nuclei of the combined atoms which are combined by a single bond. సింగిల్ బాండ్ ఐడెంటికల్ ఐటమ్స్, 2 ఐడెంటికల్ ఐటమ్స్ అయి ఉండాలి, సింగిల్ బాండ్తో కనెక్ట్ అయి ఉండాలి. వాటి రెండింటి మధ్యలో డిస్టెన్స్ తీసుకొని దాన్ని హాఫ్ చేస్తే వచ్చే రేడియస్ని కోవలెంట్ రేడియస్ అని అంటాం. ఇట్ ఈస్ అటామిక్ రేడియస్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవలెంట్ రేడియస్. ఓకే.
ఐ థింక్ క్లారిటీ హ్యాస్ కమ్. రెండు ఆటమ్స్ ఓవర్లాప్ అయి ఉన్నాయి, రెండింటి మధ్యలో న్యూక్లియస్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని హాఫ్ చేస్తూ వచ్చేది అటామిక్ రేడియస్, డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోవలెంట్ రేడియస్. దెన్ వాట్ ఈస్ క్రిస్టల్ రేడియస్? క్రిస్టల్ రేడియస్ని మెటాలిక్ రేడియస్ అని కూడా అంటాం. ఇప్పుడు నేను ఒక లాటిస్ తీసుకున్నాను, ఒక మెటాలిక్ లాటిస్. ఆ మెటాలిక్ లాటిస్లో ఒక ఆటమ్ ఇంకొక ఆటమ్తో ఓవర్లాప్ అవ్వదు. దే విల్ బి సైడ్ బై సైడ్ నేబరింగ్ ఆటమ్స్, దే ఆర్ జస్ట్ అరేంజ్డ్ ఇన్ ఎ లాటిస్. ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ అవుతూ ఉంటాయి. వాటి మధ్యలో డైరెక్ట్ ఓవర్లాపింగ్ ఉండదు, ఏ బాండ్ ఫార్మ్ అవ్వదు డైరెక్ట్గా. సో ఇప్పుడు అలాంటి నేబరింగ్ ఆటమ్స్ మధ్యలో, ఓవర్లాప్ అవ్వని నేబరింగ్ ఆటమ్స్ మధ్యలో ఉండే ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకొని దాన్ని హాఫ్ చేస్తే వచ్చే రేడియస్ ఈజ్ క్రిస్టల్ రేడియస్. సో క్రిస్టల్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ బిట్వీన్ ది టూ నేబరింగ్ ఆటమ్స్ విచ్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టల్ లాటిస్. లాటిస్లోని పార్ట్ అది, దెర్ ఈస్ నో ఓవర్లాపింగ్. సో ఓవర్లాపింగ్ లేదు కాబట్టి ఈ రెండు ఆటమ్స్ కొంచెం డిస్టెన్స్లో ఉంటాయి. ఇక్కడ ఓవర్లాపింగ్ ఉంది కాబట్టి రెండు ఆటమ్స్ న్యూక్లియస్ క్లోజ్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ రెండిటి రేడియస్ని కనుక నేను కంపేర్ చేస్తే కోవలెంట్ రేడియస్ విల్ బి స్మాలర్, క్రిస్టల్ రేడియస్ విల్ బి లార్జర్. ఎందుకంటే దీని మధ్యలో ఓవర్లాప్ లేదు, సైడ్ బై సైడ్ ఆటమ్స్. సో ఇన్ కంపారిజన్ మెటాలిక్ రేడియస్ ఆర్ క్రిస్టల్ రేడియస్ ఈజ్ లార్జర్ దాన్ ది కోవలెంట్ రేడియస్. ఓకే, సో ఇది లాటిస్లో మాత్రమే, అంటే మెటల్స్కి మాత్రమే అప్లికబుల్. ఇది నాన్ మెటల్స్కి అప్లికబుల్. నాన్ మెటల్స్, మెటల్స్. నాన్ మెటల్స్ వేర్ ఓవర్లాపింగ్ ఈజ్ ప్రెజెంట్, ఐడెంటికల్ ఆటమ్స్ సింగిల్ బాండెడ్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ వాండర్ వాల్స్ రేడియస్? అగైన్ యూ కెన్ చెక్. రెండు న్యూక్లియస్ ఉన్నాయి, రెండు న్యూక్లియస్ మధ్యలో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకుంటున్నాం, దాన్ని హాఫ్ చేస్తున్నాం. ఆ వచ్చే డిస్టెన్స్ని వాండర్ వాల్స్ రేడియస్ అని అంటున్నాం. బట్ అది ఎలా డిఫరెంట్ వీటికి? Then we say it is half of the distance between the two non-bonded neighboring atoms of the two adjacent molecules. Listen the statement. Two non-bonded neighboring atoms of the two adjacent molecules. రెండు adjacent molecules తీసుకొని ఆ రెండు adjacent moleculesలో మధ్యలో ఉండే రెండు నాన్ బాండెడ్ ఆటమ్స్ మధ్యలో ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తీసుకొని దాన్ని హాఫ్ చేస్తే వచ్చేది వాండర్ వాల్స్ రేడియస్. So it is the half of the internuclear distance between two non-bonded neighboring atoms of the two adjacent molecules. That is van der Waals radius. సో ఆబ్వియస్గా ఇక్కడ చూస్తుంటే వీటి మధ్యలో డిస్టెన్స్ ఉంది, రెండు పక్కన లేవు, వీటి మధ్యలో డిస్టెన్స్ ఉంది. నేను దాన్ని హాఫ్ చేస్తే వచ్చే డిస్టెన్స్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ కోవలెంట్ రేడియస్ అండ్ క్రిస్టల్ రేడియస్. సో ఇప్పుడు మూడు రేడియస్ని నేను కంపేర్ చేస్తే వాన్ డర్ వాల్స్ రేడియస్ ఈజ్ లార్జెస్ట్ అండ్ అన్నిటికంటే స్మాలెస్ట్ అనేది కోవలెంట్ రేడియస్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఆల్ దీస్ ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. మీరు లాస్ట్ 2017 పేపర్ చూస్తే పీరియాడిక్ టేబుల్లో చిన్న చిన్న డెఫినేషన్ ఇచ్చేసి అది దేనిపైన డిపెండ్ అయి ఉంది అలాంటివి కూడా అడిగారు. సో డెఫినేషన్స్ కూడా ఒకసారి చూసుకోండి. లెట్ us కంక్లూడ్. కోవలెంట్ రేడియస్ ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ నాన్ మెటల్స్. అంటే ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అదే పాయింట్స్ రూపంలో ఇచ్చాను ఇక్కడ. ఓకే, రెండు హోమో డయాటామిక్ అని అనుకున్నాం, రెండు ఐడెంటికల్ ఆటమ్స్ ఉండాలి. రెండు డిఫరెంట్ ఆటమ్స్ ఉంటే ఏంటి, దెర్ ఈజ్ అగైన్ సమ్ ఎక్స్ప్లెనేషన్, బట్ అంత డెప్త్ అవసరం లేదు. దిస్ ఈస్ ఫర్ క్రిస్టల్ రేడియస్ యూస్డ్ ఫర్ మెటల్ ఆటమ్స్ అండ్ దిస్ ఈస్ ఫర్ వాన్ డర్ వాల్స్ రేడియస్. It is used for two non-bonded neighboring atoms of adjacent molecules. Okay, so conclusion is important for us. అన్నిటికంటే దేని రేడియస్ ఎక్కువ ఉంది? వాన్ డర్ వాల్ రేడియస్ ఈజ్ గ్రేటర్ దాన్ క్రిస్టల్ రేడియస్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ కోవలెంట్ రేడియస్. రీజన్ ఏంటి? వాన్ డర్ వాల్స్ రేడియస్ అన్నిటికంటే ఎక్కువ ఎందుకు ఉంది, కోవలెంట్ రేడియస్ అన్నిటికంటే తక్కువ ఎందుకు ఉంది అని అంటే వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్ ఆర్ ది లీస్ట్ ఇన్ కంపారిజన్ విత్ మెటాలిక్ ఫోర్సెస్ ఇన్ కంపారిజన్ విత్ కోవలెంట్ ఫోర్సెస్. సో వాన్ డర్ వాల్స్ ఫోర్సెస్తో కంపేర్ చేస్తే కోవలెంట్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. కోవలెంట్ ఫోర్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మధ్యలో రేడియస్ అన్నిటికంటే తక్కువ. దట్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ అండ్ రీజనింగ్. సో ఇట్లాంటివి మీకు వాట్ యూ కాల్ అసర్షన్ అండ్ రీజనింగ్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ అసర్షన్ అండ్ రీజనింగ్ ఇవ్వకపోవచ్చు, బట్ వీ కెనాట్ రూల్ అవుట్ ఎనీథింగ్. దేన్ని రూల్ అవుట్ చేయలేము. అసర్షన్ అండ్ రీజనింగ్ ఇస్తే ఒకటి అసర్షన్ ఇచ్చేసి ఇది రీజనింగ్ ఇవ్వచ్చు. దెన్ బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ ఆర్ దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ఫాల్స్, దిస్ ఈజ్ ఫాల్స్, దిస్ ఈజ్ ట్రూ, బోత్ ఆర్ ఫాల్స్. అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ఇఫ్ దిస్ ఈజ్ ట్రూ, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఓకే, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఆన్సర్. సో దిస్ ఈజ్ అబౌట్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అనేది మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ అయింది: కోవలెంట్ రేడియస్, క్రిస్టల్ రేడియస్ అండ్ వాన్ డర్ వాల్స్ రేడియస్. ఓకే, సో హియర్ ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ అన్ ఎగ్జాంపుల్
హౌ కోవలెంట్ రేడియస్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాండర్ వాల్స్ రేడియస్. ఈ వాల్యూస్ మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సల్ఫర్, బ్రోమిన్ 5 డిఫరెంట్ ఆటమ్స్ తీసుకున్నప్పుడు కోవలెంట్ రేడియస్ ఈస్ 0.37 ఆంగ్స్ట్రామ్స్, బట్ వాండర్ వాల్స్ రేడియస్ యూ కెన్ సీ ఇట్ ఈస్ 1.2 ఆంగ్స్ట్రామ్స్, ఆల్మోస్ట్ 4 times హై. బ్రోమిన్ వరకు వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 2 times హై. బట్ ఇన్ ఎవ్రీ కేస్ వాండర్ వాల్స్ రేడియస్ విల్ బి మోర్. ఓకే, this is a comparison of atomic radius with atomic number, how atomic radius and how atomic numbers are varied. ఎందుకంటే మనం అటామిక్ రేడియస్ గురించి చెప్పుకున్నాం కదా. అటామిక్ రేడియస్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం, దిస్ ఈజ్ అటామిక్ రేడియస్. హౌ అటామిక్ రేడియస్ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ అటామిక్ నంబర్. సో లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం అండ్ సీజియం, ఆల్ దీస్ ఆర్ రిలేటెడ్ టు వన్ గ్రూప్. అంటే రేడియస్ పెరుగుతూ వెళ్తుంది. లిథియం టు సోడియం, సోడియం టు పొటాషియం ఎక్కువ ఉంది, పొటాషియం టు రుబీడియం తక్కువ ఉంది, రుబీడియం టు సీజియం కూడా కొంచెం తక్కువే ఉంది. బట్ ఇక్కడ ఎలివేషన్ చాలా ఎక్కువ వచ్చింది, ఇక్కడ అంత ఎలివేషన్ రాలేదు. ఓకే, సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ గ్రాఫ్. Let us solve a small question. Crystal radius of 3 ions have 100, 81 and 75 picometer. అంటే 3 డిఫరెంట్ అయాన్స్ తీసుకున్నాను. 3 డిఫరెంట్ అయాన్స్కి ఒకటి 100 పికోమీటర్ ఉంది, ఒకటి 81 పికోమీటర్ ఉంది, ఒకటి 75 పికోమీటర్ ఉంది. Now look at the options. If yes, question is still there. If all the 3 ions have same number of protons, protons same unnai, same protons, so protons same unnai. Okay, then all 3 ions are isoelectronic, protons same number unnai. Ipdi 3 isoelectronic, definitely isoelectronic avvavu, because if you have same number of protons and if they are isoelectronic, their radius should be same. Radius kuda same undali, ante isoelectronic avvakapovachu. All the 3 ions have same charge. మూడిటికి సేమ్ ఛార్జ్ ఉంటే ఇది ప్లస్ ఉండి ఇది ప్లస్ ఉండి ఇది ప్లస్ ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే మూడిటికి సేమ్ ఛార్జ్ ఉంటే అయానిక్ రేడియస్ చేంజ్ అవ్వాలి, బట్ అయానిక్ రేడియస్ అయానిక్ రేడియస్ సేమ్ ఉండాలి, బట్ ఇక్కడ అయానిక్ రేడియస్ చేంజ్ అవుతుంది. సో మూడిటికి ప్లస్ సేమ్ ఛార్జ్ పెడితే దాని సైజ్ కూడా సేమ్ ఉండాలి, బట్ సైజెస్ ఆర్ డిఫరెంట్. సో దిస్ ఈజ్ నాట్ మై ఆప్షన్. ఆల్ ది 3 హ్యావ్ సేమ్ ఛార్జ్. నో, దే కాంట్ హ్యావ్ సేమ్ ఛార్జ్. ఛార్జ్ మారాలి. ఓకే, నెక్స్ట్, ఆల్ ది 3 ions హ్యావ్ డిఫరెంట్ ఛార్జ్ బట్ ఆర్ ఆఫ్ సేమ్ మెటల్. అంటే ఇది పాసిబిలిటీ ఉంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ అ మెటల్, ఇది మేబీ ప్లస్ ఛార్జ్ అనుకుందాం, ఇది 2+ అనుకుందాం, ఇది 3+ అనుకుందాం. సో న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్, దేర్ఫోర్ అటామిక్ రేడియస్ ఆర్ అయానిక్ రేడియస్ ఈజ్ డిక్రీజింగ్. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తక్కువ ఉన్నాయి. సో న్యూక్లియర్ అట్రాక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్. న్యూక్లియర్ అట్రాక్షన్ ఈజ్ ఇంక్రీజింగ్, డ్యూ టు విచ్ అటామిక్ సైజ్ ఆర్ అయానిక్ సైజ్ ఈజ్ డిక్రీజింగ్. So that could be our answer. All the above is not the answer. So this is your answer. All the 3 ions have different charge but they are of same metal, because same number of protons, same protons kabatti same metal, radius different undi kabatti different charge. ఇది మీరు రివర్స్లో ఇలా కూడా తీసుకోవచ్చు. రివర్స్లో అంటే ఎందుకు క్యాటయాన్సే తీసుకోవాలి, యానయాన్స్ తీసుకోవడానికి లేదా అంటే, మేబీ దిస్ ఐ టేక్ 3-, దిస్ ఐ టేక్ 2-, దిస్ ఐ టేక్ 1-. సో యానయాన్లో తీసుకుంటే అప్పుడు ఇది ఎక్కువ ఇవ్వాలి, 3-, 2-, 1-. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. ఓకే, నౌ కమింగ్ టు ది ట్రెండ్స్. అటామిక్ రేడియస్ ఏమవుతుంది, మనం ఒక ప్రాపర్టీ చదివిన తర్వాత డెఫినెట్గా దాని ట్రెండ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. అటామిక్ రేడియస్ అక్రాస్ ఎ పీరియడ్, మనకి ఇప్పుడు ఫస్ట్ పీరియడ్ తీసుకున్నా, సెకండ్ పీరియడ్ తీసుకున్నా, థర్డ్ పీరియడ్ తీసుకున్నా, ప్రతి పీరియడ్లో ఒక్కొక్క షెల్ యాడ్ అవుతూ వెళ్తుంది. అదే షెల్ కంటిన్యూ అవుతుంది. సెకండ్ పీరియడ్ సెకండ్ షెల్, థర్డ్ పీరియడ్ థర్డ్ షెల్, దట్ విల్ కంటిన్యూ. సో ఎంతవరకు అయితే అదే షెల్ కంటిన్యూ అవుతుందో, న్యూ షెల్ యాడ్ అవ్వదో, atomic size, as the number of protons are increasing, the effective nuclear charge increases and therefore size decreases. So across a period atomic size అనేది decrease అవుతుంది.
across a period atomic size decreases. Okay, down the group what will happen? Down the group in every period a new shell is being added up. ప్రతిసారి ఒక కొత్త షెల్ యాడ్ అవుతుంది. ఎప్పుడైతే షెల్ యాడ్ అవుతుందో the atomic size down the group increases. Okay, so conclusion is atomic size across a period decreases, down the group increases. This is applicable to main group elements. First main group elements ke chadudam idi. Across a period decreases, down the group increases. వీటిని కోన్ డయాగ్రామ్స్ అని అంటాం. I call it as కోన్ డయాగ్రామ్స్. ఇన్ఆర్గానిక్లో చాలా ఫ్రీక్వెంట్గా నేను యూజ్ చేస్తూ ఉంటాను వీటిని. కోన్ డయాగ్రామ్స్ అంటే ఎక్కడైతే టేపరింగ్ ఉంటుందో, ఎక్కడికైతే చిన్నగా ఉంటుందో అక్కడ లెస్ ఎఫెక్ట్ అని, ఎక్కడైతే బ్రాడెన్ అవుతుందో అక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అని. సో డౌన్ ది గ్రూప్ ఈ ఎఫెక్ట్ పెరుగుతుంది అని కోన్ డయాగ్రామ్లో. Suppose if I start with first group, I will go up till halogens. Alkali తీసుకున్నాను, and then I take inert gas. సో సైజ్, అటామిక్ సైజ్ ఏమవ్వాలి? ఆల్కలీస్ నుంచి స్లోగా అటామిక్ సైజ్ తగ్గుతూ హాలోజన్స్ నుంచి తగ్గుతూ ఇనర్ట్ గ్యాస్ వరకు తగ్గితే ఇనర్ట్ గ్యాసెస్కి అన్నిటికంటే మినిమం సైజ్ ఉండాలి. బట్ దిస్ ఈజ్ అ పాయింట్ టు రిమెంబర్. అన్నిటికంటే స్మాలెస్ట్ సైజ్ ఇన్ అ పీరియడ్ ఈజ్ ఫర్ అ హాలోజన్, నాట్ ఫర్ అ ఇనర్ట్ గ్యాస్ ఇన్ దట్ పీరియడ్. ఆ పీరియడ్లో ఉండే ఇనర్ట్ గ్యాస్కి చిన్న సైజ్ ఉండదు, ఆ పీరియడ్లో ఉండే హాలోజన్కే అటామిక్ సైజ్ చిన్నగా ఉంటుంది. What is the reason why inert gas has a higher atomic radius than a halogen? Then we have an explanation. Inert gas లో it is fully filled shell. Fully filled shell లో repulsions ఎక్కువగా ఉంటాయి. ఆ రిపల్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల అటామిక్ రేడియస్ మళ్ళీ కొంచెం పెరుగుతుంది. అంటే ఆల్కలీ మెటల్ నుంచి మెల్లగా తగ్గుతూ హాలోజన్స్ దాకా వచ్చి హాలోజన్ నుంచి ఇనర్ట్ గ్యాసెస్కి కొంచెం సైజ్ పెరుగుతుంది. సో ఇన్ ఎనీ గివెన్ పీరియడ్ రిమెంబర్ హాలోజన్ విల్ హ్యావ్ ది స్మాలెస్ట్ సైజ్. ఫ్రమ్ హాలోజన్ మూవింగ్ ఆన్ టు ఇనర్ట్ గ్యాసెస్ ది సైజ్ విల్ ఇంక్రీజ్. ఓకే, అదే ఈ పాయింట్ని కాన్సన్ట్రేషన్ చేయండి. ఇది ట్రెండ్ ఇన్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. మరి ట్రాన్సిషన్ గ్రూప్లో ఏంటి? ట్రాన్సిషన్ గ్రూప్లో ఒక చిన్న చేంజ్ వస్తుంది. ఆ చేంజ్ ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ది డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ విల్ ఎంటర్ ఇన్ టు డి ఆర్బిటల్. డి ఆర్బిటల్ ఈజ్ అ పెనల్టిమేట్ షెల్. సో ఎప్పుడైతే పెనల్టిమేట్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయో దానివల్ల షీల్డింగ్ ఎఫెక్ట్ వస్తుంది. అయితే ఆ షీల్డింగ్ ఎఫెక్ట్ స్ట్రాంగ్గా ఉండదు, బికాస్ డి ఆర్బిటల్ పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ లో, ఎస్ ఆర్బిటల్ పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ హై. అటామిక్ స్ట్రక్చర్లో వస్తాయి మీకు ఇవన్నీ. పి ఆర్బిటల్ లెస్, డి ఆర్బిటల్ స్టిల్ లెస్, ఎఫ్ ఆర్బిటల్ స్టిల్ లెస్. అంటే అది ప్రాపర్గా షీల్డ్ చేయదు. డి ఆర్బిటల్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ ప్రాపర్గా షీల్డింగ్ చేయదు. ఇట్స్ పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ లో, దేర్ ఫార్ ఇట్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో లో. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. దానివల్ల ఏంటంటే సైజ్ రెడ్యూస్ అవుతూ వెళ్తుంది, బట్ ఆ రిడక్షన్ ఇన్ సైజ్ విల్ నాట్ బీ ఆఫ్ ఎ గ్రేటర్ మ్యాగ్నిట్యూడ్, ఇట్ విల్ బీ ఆఫ్ ఎ లెస్సర్ మ్యాగ్నిట్యూడ్. దాని అర్థం ఏంటి? ఇప్పుడు అక్రాస్ ఎ పీరియడ్ ఇప్పుడు ఇది నేను సైజ్ రిడక్షన్ అనుకుందాం, ఎక్కువ నుంచి తక్కువ దాకా వెళ్తుంది. అదే నేను ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో తీసుకుంటే సైజ్ రెడ్యూస్ అవుతుంది, బట్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. జస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, ఇది 100 ఉంటే 90, 80, 70, 60, 50 అనుకుంటే, ఇది 100 ఉంటే మేబీ 98, 96, 94, 92, 90. ఆ తగ్గింపు ఏదైతే వస్తుందో, డిక్రీజ్ ఏదైతే ఉందో, మ్యాగ్నిట్యూడ్ విల్ బి లెస్ బికాస్ ఆఫ్ పోర్ షీల్డింగ్ ఎఫెక్ట్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్, డి ఆర్బిటల్స్. ఓకే, సో ఇన్ బోత్ కేసెస్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, atomic radius decreases across a period, but the decrease magnitude is high for main group, decrease magnitude is low for transition group. Okay, ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఫర్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్ డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజ్ ఇస్ ఇంక్రీజింగ్, బట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తీసుకుంటే ట్రెండ్ మారుతుంది. 3D to 4D జనరల్గా సైజ్ అనేది పెరుగుతుంది. 4D to 5D సైజ్ అంతగా పెరగదు, అనుకున్నంత పెరగదు. అండ్ 5D to 6D కొన్ని ఎలిమెంట్స్లో సైజ్ పెరగాల్సింది పోయి 1 or 2 ఎలిమెంట్స్లో సైజ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. Just let us look here. From 3D to 4D, atomic radius down the D block, it is increasing. 4D to 5D, small increase. లేదు ఒక ఎలిమెంట్లో
డిక్రీజ్ కూడా ఉంటుంది, కొన్ని కొన్ని కాన్స్టెంట్గా కూడా ఉంటాయి. 5D to 6D వస్తే 1 or 2 ఎలిమెంట్స్లో ఇంకా డిక్రీజ్ కనపడుతుంది. ఇదేంటి, డౌన్ ది గ్రూప్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, మరి డిక్రీజ్ ఎందుకు అవుతుంది? దర్ ఈజ్ అ రీజన్, లాంథనైట్ కాంట్రాక్షన్. మనకు లాంథనైట్ కాంట్రాక్షన్ వస్తుంది. ఈ లాంథనైట్ కాంట్రాక్షన్ వల్ల మనకు వచ్చే ఎలిమెంట్స్లో దానివల్ల సైజ్ డిక్రీజ్ అవుతూ పోతాయి. థర్డ్ గ్రూప్లోనే మనకు లాంథనైట్స్, 6th పీరియడ్ ఇందులో లాంథనైట్స్ ఉంటాయి. ఓకే, సో ఆ లాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్ వల్ల ఏమవుతుందంటే మనకు సైజ్ రిడక్షన్ అయిపోతుంది. మనం ఎంతైతే పెరగాలి అని అనుకుంటామో అంత పెరగదు, దానికంటే తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ విత్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇంతకుముందు చెప్పిన పాయింట్, విదిన్ ఏ పీరియడ్ ఆల్కలీ మెటల్స్ హ్యాస్ ది లార్జెస్ట్ సైజ్, హాలోజన్స్ హ్యాస్ ది స్మాలెస్ట్ సైజ్, అండ్ వన్స్ ఐ గో టువర్డ్స్ ఇనర్ట్ గ్యాసెస్ లార్జర్ దాన్ హాలోజన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను మీకు. ఎందుకు 3D to 4D ఇంక్రీజ్ అయింది, 4D to 5D వెరీ స్మాల్ ఇంక్రీజ్ ఆర్ లిటిల్ డిక్రీజ్ అని ఎందుకని అన్నానంటే, 3D to 4D, 4D to 5D దెర్ ఈజ్ అ లిటిల్ డిక్రీజ్ కూడా ఉంది. లిటిల్ డిక్రీజ్ ఎందుకోసం ఉంది? let us compare. This is taken from a text. ఇక్కడ టైటానియం, ఇఫ్ యూ కెన్ జస్ట్ లుక్ ఎట్ ది అటామిక్ రేడియస్ 1.32 ఉంటే జిర్కోనియం 1.45. ఫ్రమ్ జిర్కోనియం టు హాఫ్నియం ఇట్ ఈస్ 1.44 ఓన్లీ. 44 మాత్రమే ఉంది, 1.44. ఓకే, డిడ్ యూ నోటీస్ దిస్ పాయింట్? అంటే పెరగాల్సింది పోయి తగ్గింది. నెక్స్ట్ వనేడియం 1.22, నియోబియం 1.34, టాంటలం ఆల్సో 1.34. ఐదర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్, ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ లిటిల్ రిడక్షన్, ఇన్ సమ్ కేసెస్ ఇట్ ఈస్ వెరీ క్లోజ్, 1.29, 1.30, 1.2426, 2526, 2829 అంటే అంత క్లోజ్ వాల్యూస్ ఉన్నాయి. సిల్వర్ అండ్ గోల్డ్ కూడా చూడండి, 1.34, 1.34, దే ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఇట్ మీన్స్ డౌన్ ది గ్రూప్, జనరల్గా మనం ప్రతిసారి ట్రెండ్ ఏమని చెప్పుకుంటాం, డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్, డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజ్. బట్ అది మెయిన్ గ్రూప్కి మాత్రమే అప్లికబుల్ చేయండి, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి డైరెక్ట్గా అప్లై చేయకండి. 3D to 4D it increases, but from 4D to 5D the increase is very small, sometimes it may decrease also. 5D to 6D కూడా సేమ్ అలాంటి ట్రెండే చూస్తూ ఉంటాం, ఐదర్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ లేదా కొంచెం డిక్రీజ్ అనేది ఉంటుంది. మనకు మోర్ ఇంపార్టెంట్ 3D, 4D, 5D. 6D గురించి మర్చిపోండి. ఓకే, మనకు కావాల్సిందల్లా 3D, 4D అండ్ 5D. రైట్, సో ఇదంతా మనకు అటామిక్ రేడియస్కి సంబంధించి. దెన్ వీ విల్ మూవ్ టు అయానిక్ రేడియస్. అయానిక్ రేడియస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ యాజ్ అటామిక్ రేడియస్. ఏంటి డిఫరెన్స్? అటామిక్ రేడియస్ అంటే ఇట్ ఈస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ ది ఆర్బిటల్ ఆఫ్ ఎన్ ఆటమ్. ఇక్కడ సేమ్ అదే డెఫినేషన్, బట్ ఆఫ్ ఎన్ అయాన్. ఇట్ ఈస్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్ ఆఫ్ ది న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఎ అయాన్. దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. మళ్ళీ నేను ఒక అయాన్ని సపరేట్గా తీసుకోవచ్చా? ఆల్ దోస్ క్వశ్చన్స్ విల్ కమ్. దెన్ యూ టేక్ క్యాటయన్ ప్లస్ యానియన్, అందులో డిస్టెన్స్ మెజర్ చేయండి. డిస్టెన్స్ మెజర్ చేసిన తర్వాత ఏదో ఒక క్యాటయన్ కానీ యానియన్ కానీ దాని పర్టికులర్ రేడియస్ని తీసుకోండి. ఈ ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ నుంచి ఆ రేడియస్ని సబ్ట్రాక్ట్ చేస్తే మీకు అయానిక్ రేడియస్ ఆఫ్ దట్ పర్టికులర్ అయాన్ వస్తుంది. అంటే మీరు ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ తెలుసుకొని క్యాటయన్ రేడియస్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఉంటే దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆనియన్ రేడియస్ వస్తుంది, లేదా ఇంటర్న్యూక్లియర్ డిస్టెన్స్ నుంచి ఆనియన్ రేడియస్ని సబ్ట్రాక్ట్ చేస్తే క్యాటయన్ రేడియస్ వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ది జిస్ట్ ఆఫ్ ఆల్ దిస్ పాయింట్స్. ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచే మీకు వచ్చే క్వశ్చన్స్, అయానిక్ రేడియస్లో ఏదైనా క్వశ్చన్స్ వస్తే ఈ సీక్వెన్స్ కంప్లీట్గా నేను మీకు కొన్ని పాయింట్స్ ఇస్తూ ఉంటాను, ఈ పాయింట్స్ నుంచే వస్తాయి. వాట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్? సపోజ్ ఇప్పుడు నేను ఒక పేరెంట్ ఎలిమెంట్ తీసుకున్నాను అనుకుందాం. ఐ హావ్ టేకెన్ ఎ పేరెంట్ ఎలిమెంట్ సోడియం. ఐఎమ్ కంపేరింగ్ సోడియం విత్ Na+. ఎనీ క్యాటయన్ will have a smaller size than its corresponding parent. సింపుల్ డెఫినేషన్. నేను ఏదైనా ఒక క్యాటయన్ తీసుకుంటే ఆ క్యాటయన్ సైజ్, అయోనిక్ సైజ్ విల్ బి లెస్సర్ దాన్ ఇట్స్ కరెస్పాండింగ్ పేరెంట్. సో ఇప్పుడు నేను అల్యూమినియం తీసుకున్నాను, అల్యూమినియం 3+, మెగ్నీషియం 2+, సోడియం. సో ఎక్కడైతే క్యాటయన్ ఉందో క్యాటయన్ సైజ్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ఇట్స్ పేరెంట్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ కంక్లూజన్. సో ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంది, రేడియస్ ఆఫ్ ఎ క్యాటయన్ ఈజ్ ఆల్వేస్ స్మాలర్ దాన్ ది అటామిక్ రేడియస్
ఆఫ్ ఇట్స్ పేరెంట్ ఆటమ్. ఏ ప్లస్ ఈ స్మాలర్ దాన్ ఏ. మీరు పాయింట్ నోట్ చేసుకోవాలి అని అంటే ఈ పాయింట్స్ని మాత్రం నోట్ చేసుకోండి. ఏ ప్లస్ ఈ స్మాలర్ దాన్ ఏ. ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా అవసరం లేదు. నేను నోట్స్ ఇచ్చినప్పుడు లేదంటే బుక్ ప్రింట్ అవుతుంది అని చెప్పినప్పుడు మీరు డైరెక్ట్గా బుక్లో నుంచే చదువుకోండి. ఇదంతా రాసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకండి. రైట్. వీటన్నిటికీ రీజన్ ఏంటి? ఇప్పుడు నేను సోడియం తీసుకున్నాను. ఓకే, I have taken sodium. Sodium has 11 protons. Na plus తీసుకున్నాను. Na ప్లస్లో కూడా 11 ప్రోటాన్సే ఉన్నాయి. సోడియం తీసుకున్నాను. there are 11 electrons. Na plus తీసుకున్నాను. there are only 10 electrons. So 11 protons are attracting 11 electrons. 11 protons are attracting only 10 electrons. So nuclear charge అనేది ఇక్కడ ఎక్కువ ఉంది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిందో ఎలక్ట్రాన్స్ తగ్గడం వల్ల అటామిక్ అయానిక్ రేడియస్ తగ్గింది అని. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో అదే పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ క్యాటైన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ది న్యూట్రల్ ఆటమ్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఆఫ్ క్యాటైన్ ఎప్పుడైనా ఎక్కువే ఉంటుంది, దానివల్ల సైజ్ తగ్గుతుంది. నెక్స్ట్, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్, let us compare a parent atom with its corresponding anion. Anion అంటే అన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఎక్కువ ఎలక్ట్రాన్స్ యాడ్ చేస్తున్నాం. సో అన్ని నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయాలి, అట్రాక్ట్ చేయలేదు ప్రాపర్గా, దానివల్ల రేడియస్ పెరుగుతుంది. సో ఆల్వేస్ ది అయానిక్ రేడియస్ ఆఫ్ ఎ anion will be larger than its corresponding parent. Cation will be smaller, anion will be larger than its corresponding parent. సో ఇప్పుడు నేను క్లోరిన్ తీసుకున్నాను, Cl మైనస్ తీసుకున్నాను, లేదా ఆక్సిజన్ O మైనస్. డెఫినెట్లీ దిస్ సైజ్ విల్ బి మోర్. ఎందుకంటే ఇక్కడ ఉన్నవి 17 ప్రోటాన్స్, 17 ఎలక్ట్రాన్స్, 18 ఎలక్ట్రాన్స్, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అనేది తగ్గిపోతుంది, దానివల్ల అయానిక్ సైజ్ పెరుగుతుంది. ఓకే, సో కంక్లూషన్ ఈస్ క్యాటయన్ ఈజ్ స్మాలర్ దాన్ ఇట్స్ పేరెంట్, anion ఈజ్ లార్జర్ దాన్ ఇట్స్ పేరెంట్. అది మీ కంక్లూషన్. సో మీరు రాసుకోవాల్సింది జస్ట్ ఈ పాయింట్, ఈ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు ఏదైనా ఒక గ్రూప్ తీసుకున్నప్పుడు మీరు క్యాటయాన్స్ తీసుకుంటూ వెళ్ళినా, అంటే Li ప్లస్, సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, రుబీడియం ప్లస్, సీజియం ప్లస్. ఇప్పుడు నేను లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం తీసుకున్నా. వాటి క్యాటయాన్స్ కూడా తీసుకున్నా, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం. సో ఎలా అయితే లిథియం టు సీజియం అటామిక్ సైజ్ పెరుగుతూ వెళ్తుందో, అటామిక్ రేడియస్ పెరుగుతూ వెళ్తుందో, వాటి అయానిక్ రేడియస్ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఆర్ అక్రాస్ ఎ పీరియడ్ ఎలా అయితే అటామిక్ రేడియస్ తగ్గుతూ వెళ్తుందో అయానిక్ రేడియస్ కూడా తగ్గుతూ వెళ్తుంది. దట్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ థర్డ్ పాయింట్. ఇన్ ఎనీ పర్టికులర్ గ్రూప్ ది అయన్స్, క్యాటయన్స్ ఆర్ anions ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇది డౌన్ ది గ్రూప్లో. పీరియడ్లో జనరల్గా తగ్గుతూ వెళ్తాయి. నెక్స్ట్, ఇప్పుడు నేను సేమ్ ఆటమ్ తీసుకున్నాను. సేమ్ ఆటమ్కి ఐఎమ్ టేకింగ్ మోర్ నెంబర్ ఆఫ్ పాజిటివ్ ఛార్జెస్. ఏ ప్లస్, A2 ప్లస్, A3 ప్లస్. సో అన్నీ ఐడెంటికల్ ఆటమ్సే కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రం తగ్గుతున్నాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తగ్గుతున్నప్పుడు ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిందో అటామిక్ సైజ్, అయానిక్ సైజ్ విల్ డిక్రీజ్. సో యాజ్ ది పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ డిక్రీజెస్. ఓకే, యాజ్ ది పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ రేడియస్ డిక్రీజెస్. సో ఇది కాన్సన్ట్రేట్ చేయండి. పాజిటివ్ ఛార్జ్ ఎంత పెరుగుతుందో సైజ్ అంత తగ్గుతుంది. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. సో ది పాయింట్ ఈస్ ది సైజ్ ఆఫ్ క్యాటయన్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్. సేమ్ న్యూక్లియర్ ఛార్జ్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సేమ్ రీజనింగ్ ఫర్ ఆల్ దీస్ పాయింట్స్. ఫర్ అన్ anion ది సీక్వెన్స్ ఈజ్ రివర్స్డ్. ఎన్ని నెంబర్ ఆఫ్ నెగిటివ్ ఛార్జెస్ పెరుగుతాయో అంత సైజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఇందులో ఉండేవి ఐడెంటికల్ ఆటమ్స్ కాబట్టి సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయి. సో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పెరుగుతున్నాయో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తగ్గుతుంది, దేర్ఫోర్ అయానిక్ సైజ్ ఇంక్రీజెస్. సో కంక్లూజన్ ఈస్ ఫర్ ఎ గివెన్ ఐడెంటికల్ ఆటమ్ యాజ్ పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ సైజ్ డిక్రీజెస్. ఫర్ ఎ గివెన్ ఐడెంటికల్ ఆటమ్ యాజ్ నెగటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, అయానిక్ సైజ్ ఇంక్రీజెస్. ఓకేనా, అవి మీ కంక్లూజివ్ పాయింట్స్.
క్యాటయాన్ని పేరెంట్తో కంపేర్ చేస్తే క్యాటయాన్ సైజ్ చిన్న, యానయాన్ని పేరెంట్తో కంపేర్ చేస్తే యానయాన్ సైజ్ పెద్ద. డౌన్ ది గ్రూప్ క్యాటయానిక్ సైజ్ అయినా యానయానిక్ సైజ్ అయినా పెరుగుతుంది. ఫోర్త్ పాయింట్, నేను ఐడెంటికల్ ఆటమ్ తీసుకొని క్యాటయానిక్ ఛార్జ్ పెంచుకుంటూ పోతే అయానిక్ రేడియస్ తగ్గుతూ పోతుంది. యానయానిక్ ఛార్జ్ పెంచుకుంటూ పోతే అయానిక్ సైజ్ పెరుగుతూ వెళ్తుంది. అండ్ సిక్స్త్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సిక్స్త్ పాయింట్ కానీ సెవెంత్ పాయింట్ కానీ చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీంట్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఏంటి? ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ ది సైజ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ సైజ్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్. సో ఇక్కడ C4-, N3-, O2-, F-. సో ఇందులో సిమిలర్ పాయింట్ ఏంటి? కార్బన్ 6 ఎలక్ట్రాన్స్, 4 నెగిటివ్ ఛార్జెస్. ఇందులో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇందులో 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్, 10 ఎలక్ట్రాన్స్. సోడియం ప్లస్ 11-1, మెగ్నీషియం 2+, అల్యూమినియం 3+, 13-3. సో అన్నిట్లలో 10 ఎలక్ట్రాన్సే కామన్గా ఉన్నాయి. బట్ కార్బన్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? కార్బన్ హ్యాస్ ఓన్లీ 6 ప్రోటాన్స్, nitrogen has 7 protons, oxygen has 8 protons, fluorine has 9 protons, neon has 10 protons, sodium has 11 protons, 12 protons, 13 protons. So obviously nuclear charge పెరుగుతుంది. Same number of electrons ఉన్నాయి, but number of protons are increasing. So effective nuclear charge is increasing. As effective nuclear charge increases, this is greater. As the effective nuclear charge increases, ionic size decreases. Okay, so this is most important for exam. ఒకటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే for isoelectronic ions, as the positive charge increases or as the nuclear charge increases or as the charge increases, ionic radius decreases. Charge increases అంటే పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు అని. ఓకే, ఇక్కడ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది కాబట్టి ionic size తగ్గుతుంది. సో వెన్ ఐఎమ్ సేయింగ్ దట్ ది న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ ఇన్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతూ వెళ్తే ionic size తగ్గుతుంది. ఓకే, ఇందులోనే మళ్ళీ మనం డివైడ్ చేయొచ్చు. డివిజన్ ఎలా ఉంటుంది? ఐ టేక్ ఐసోఎలక్ట్రానిక్ యానియన్స్, ఐ టేక్ ఐసోఎలక్ట్రానిక్ క్యాటయన్స్. అందులో సైజ్ ఎలా మారుతుంది అనేది క్వశ్చన్ అడుగుతాడు. ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్, యానియన్స్, న్యూట్రల్, క్యాటయన్ అన్నీ ఇచ్చాం. దీన్ని సపరేట్ చేసి మళ్ళీ అడుగుతారు. సపరేట్ చేసి దే మే ఆస్క్ ఐసోఎలక్ట్రానిక్ క్యాటయన్స్ హౌ ది సైజ్ వ్యారీ. సో ఐసోఎలక్ట్రానిక్ క్యాటయన్స్లో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం మూడింట్లలో ఉన్నవి 10 ఎలక్ట్రాన్సే, బట్ 11 ప్రోటాన్స్, 12 ప్రోటాన్స్, 13 ప్రోటాన్స్. న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ ఇంక్రీజింగ్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయానిక్ సైజ్ తగ్గుతుంది. ఓకే, ఇంతకుముందు దాన్ని మళ్ళీ బ్రేక్ చేసుకున్నాం, సపరేట్గా క్యాటయన్స్, సపరేట్గా యానియన్స్. అమాంగ్ ఐసోఎలక్ట్రానిక్ యానియన్స్ సైజ్ డిక్రీజెస్ యాజ్ నెగటివ్ ఛార్జ్ డిక్రీజెస్. నెగటివ్ ఛార్జ్ తగ్గుతూ వెళ్తే సైజ్ తగ్గుతుంది, నెగటివ్ ఛార్జ్ పెరిగితే సైజ్ పెరుగుతుంది. బికాస్ you can count the number of electrons are same, but the number of protons are varying. 7 protons, 8 protons, 9 protons. Protons పెరుగుతున్నాయి, దానివల్ల సైజ్ తగ్గుతుంది. అండ్ ది లాస్ట్ 9th పాయింట్, ఇప్పుడు నేను ఏదో ఒక ఆటమ్ తీసుకొని దాన్ని డిఫరెంట్ కోఆర్డినేషన్ నెంబర్స్ తీసుకున్నాను. 4 కోఆర్డినేషన్ నెంబర్, 6 కోఆర్డినేషన్ నెంబర్, లేదా 10 లేదా 12 కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ పెరుగుతూ వెళ్తే అయానిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. దట్ ఈస్ ది లాస్ట్ పాయింట్, రిమెంబర్. So when a cation form compound with different coordination numbers, the radius of the cation will be higher with higher coordination number. For example, lithium తీసుకుందాం. లిథియంకి ఇక్కడ మీరు డేటా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. కోఆర్డినేషన్ నెంబర్ 4 ఉన్నప్పుడు 0.73 యాంగ్స్ట్రామ్ ఉంది. కోఆర్డినేషన్ నెంబర్ 5 ఉన్నప్పుడు 0.9. కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉన్నప్పుడు 1.06 యాంగ్స్ట్రామ్ ఉంది. అంటే లిథియంకి కోఆర్డినేషన్ నెంబర్ పెరుగుతూ వెళ్తే అయానిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. That is the 9th point. So all these 9 points are very important for examination point of view, especially 6th point. 6th point ఏంటి? ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్. అదే ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ని ఐసోఎలక్ట్రానిక్ క్యాటయన్స్, ఐసోఎలక్ట్రానిక్ యానియన్స్గా 7th and 8th పాయింట్లో డివైడ్ చేసాం. 9th పాయింట్ ఈజ్ ఇన్ రిలేషన్ టు కోఆర్డినేషన్ నెంబర్. కోఆర్డినేషన్ నెంబర్ పెరుగుతూ వెళ్తే అయానిక్ రేడియస్ కూడా పెరుగుతుంది. వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సీన్ ఈస్ ఫర్ లిథియం. ఓకే, నౌ వీ హ్యావ్ ఎ స్మాల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ది అయానిక్ రేడియస్ ఆఫ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్
N3 minus, O2 minus and F minus respectively are. వాటి ionic radius ఏమై ఉంటుందో గెస్ చేయండి. So previously we got a point, 7th and 8th point లో మనం డివైడ్ చేసి ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ ఆఫ్ క్యాటైన్స్ అండ్ యానియన్స్ ఇచ్చాం కదా, ఆ పాయింట్ని బేస్ చేసుకొని చెప్పండి. మీరు ఆ పాయింట్ని బేస్ చేసుకుంటే we have N3 minus, O2 minus and F minus. N3 minus, O2 minus and F minus. ఇది ట్రెండ్. సారీ, N3 minus, O2 minus, F minus. Okay, so same number of electrons but different number of protons. Fluorine size తక్కువ ఉండాలి, నైట్రోజన్ సైజ్ ఎక్కువ ఉంటుంది. సో సైజ్ తగ్గుతూ వెళ్ళాలి. ఎందులో ఉంది సైజ్ తగ్గుతూ వెళ్ళేది? 1.36, 1.71, 1.71. So C is your option. N3 minus should have 1.71, oxygen O2 minus should have 1.40 and F minus should have 1.36. That is the trend. The atomic radii of fluorine and neon in angstroms are respectively. ఇవన్నీ అసైన్మెంట్ క్వశ్చన్స్ మీరే చేయాలి. జస్ట్ 1 or 2 నేను చేస్తున్నాను. లాస్ట్ టైం మీకే ఇచ్చిన ఆప్షన్ the atomic radii of fluorine and neon in angstroms. Fluorine ఉంది, neon ఉంది, అటామిక్ రేడియస్ ఏం అవ్వాలి? ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రతి పీరియడ్లో హాలోజన్ వరకు అటామిక్ రేడియస్ తగ్గుతూ వస్తుంది. హాలోజన్ నుంచి ఇనర్ట్ గ్యాస్కి వెళ్ళేసరికి అటామిక్ రేడియస్ పెరుగుతుంది. రిమెంబర్ దట్ పాయింట్. తగ్గుతూ వెళ్ళదు, సడన్గా హాలోజన్ దాకా వచ్చి హాలోజన్ లీస్ట్, హాలోజన్ నుంచి ఇనర్ట్ గ్యాస్ పెరుగుతుంది. సో రెండు ఈక్వల్గా ఉండే ఛాన్స్ లేదు. 0.72, 0.72, 1.6, 1.6 ఈక్వల్గా ఉండే ఛాన్స్ లేదు. 0.72, 1.6, 1.6 and 0.72. సో నియాన్ షుడ్ బి లార్జర్ దాన్ ఫ్లోరిన్. దేర్ ఫోర్ ఆన్సర్ ఇస్ ఏ. ఓకే, సో అటామిక్ సైజ్ తగ్గుతూ వెళ్తుంది కాబట్టి నియాన్ అన్నిటికంటే చిన్నది అనుకోవద్దు. డ్యూ టు ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ నియాన్ విల్ హ్యావ్ ఎ లార్జర్ సైజ్ దాన్ ఫ్లోరిన్. నెక్స్ట్, in which pair the first atom or ion is not larger than the second? అంటే ఫస్ట్ ది ఎందులో స్మాల్ ఉంది అని సింపుల్. in which pair the first atom is smaller than the second? Fe2 plus Fe3 plus Fe2 plus ఐడెంటికల్ ఆటమ్స్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఇది తక్కువ చిన్న సైజ్ ఉంటుంది. Cl minus and Cl minus పెద్దగా ఉంటుంది, Cl minus చిన్నగా ఉంటుంది. Na plus చిన్నగా ఉంటుంది, Na పెద్దగా ఉంటుంది. నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ డౌన్ ది గ్రూప్. సో నైట్రోజన్ చిన్నగా ఉంటుంది, ఫాస్ఫరస్ పెద్దగా ఉంటుంది. సో నైట్రోజన్ షుడ్ బి యువర్ ఆన్సర్, డి. ఓకే, ఇన్ విచ్ పేర్ ది ఫస్ట్ ఆటమ్ ఈజ్ నాట్ లార్జర్ దాన్ ది సెకండ్, అంటే ఫస్ట్ ఆటమ్ ఈజ్ స్మాలర్ దాన్ ది సెకండ్. సో ది ఆప్షన్ హ్యాస్ టు బి D. Nitrogen is smaller than phosphorus because it is down the group trend. Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Which of the following is correct? Just go through and try to come to the answer. Radius of chlorine atom is 0.99 while that of Cl minus is 1.54. that of Cl plus, not Cl minus, Cl plus. So Cl plus చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండదు. ఫస్ట్ పాయింట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ క్లోరిన్ atom is 0.99 while that of sodium atom is 1.54. మేబీ అయి ఉండొచ్చు, ఎందుకంటే సెకండ్ పీరియడ్లో తీసుకున్నప్పుడు సో థర్డ్ పీరియడ్లో, నాట్ సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్లో తీసుకున్నప్పుడు సోడియం నుంచి క్లోరిన్ వరకు మనకు అటామిక్ సైజ్ ఏమవ్వాలి? తగ్గుతూ వెళ్ళాలి. సోడియం ఈజ్ ఆల్కలీ మెటల్, క్లోరిన్ ఈజ్ ది హాలోజన్,
they both belong to the same group, a same period, they both of them belong to same period. Across a period size has to decrease. అంటే సోడియం సైజ్ ఎక్కువ ఉండాలి, క్లోరిన్ సైజ్ తక్కువ ఉండాలి. సో ఇక్కడ రేడియస్ ఆఫ్ క్లోరిన్ 0.99 ఉంటే సోడియం 1.54, మేబీ దిస్ ఈజ్ అవర్ ఆప్షన్. మిగతా కూడా చూద్దాం ఒకసారి. రేడియస్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ 0.99 వైల్ దట్ ఆఫ్ Cl మైనస్ ఈజ్ 0.81, ఇంపాసిబుల్. Cl మైనస్ ఉంటే అది ఎక్కువ ఉండాలి. Radius of Na plus is 0.95 while that of Na plus is 1.54. No, Na is parent, Na plus should be lesser, therefore option goes with second. Okay, so this is how you have to answer. I think some questions I have to leave it to you. The correct order of radius endulo correct ga undi. Nitrogen, beryllium, boron, no, it is not the correct order because it should be beryllium, boron, later beryllium, boron, nitrogen. అంటే అన్నిటికంటే నైట్రోజన్ చిన్నగా ఉండాలి. నైట్రోజన్ చిన్నగా ఉంది, నైట్రోజన్ తర్వాత బోరాన్ రావాలి, బోరాన్ తర్వాత బెరీలియం రావాలి, బెరీలియం అన్నిటికంటే పెద్దది. సో దిస్ ఈజ్ నాట్ ది ఆప్షన్. ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఆర్ ఆల్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. అన్ని ఐసోఎలక్ట్రానిక్ స్పీసీసే, బట్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ లెస్, ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఈజ్ లెస్, సైజ్ ఈజ్ మోర్. సో మ్యాక్సిమం ఇది. నెక్స్ట్ సోడియం, ఇది ఆప్షన్. లిథియం, సోడియం, పొటాషియం సైజ్ పెరుగుతుంది, అంతేగాని సోడియం ఎక్కువ సైజ్ ఉండదు. ఐరన్ 3+, 2+, 4+, నో, ఇట్ ఈస్ ఐరన్ 4+, ఐరన్ 3+, iron 2+. So lesser the positive charge, larger will be its ionic radius. Covalent radius of lithium is 123 picometer. The crystal radius of lithium will be, covalent radius ki crystal radius ki comparison idi. Covalent radius and crystal radius comparison. So what could be your answer? కోవలెంట్ రేడియస్ అండ్ క్రిస్టల్ రేడియస్లో క్రిస్టల్ రేడియస్ పెద్దగా ఉండాలి, క్రిస్టల్ రేడియస్ అండ్ వాండర్వాల్స్లో వాండర్వాల్స్ పెద్దగా ఉండాలి. సో కోవలెంట్ రేడియసే 123 ఉంటే క్రిస్టల్ రేడియస్ 123 కంటే ఎక్కువ ఉండాలి. 123 ఈక్వల్గా ఉండే ఛాన్స్ లేదు, ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. బి ఈజ్ యువర్ ఆప్షన్. వేరే కూడా చూద్దాం. తక్కువ ఉండే ఛాన్స్ లేదు, తక్కువ ఉండే ఛాన్స్ లేదు. సో ఆప్షన్ ఈస్ బి. నెక్స్ట్, ది రేడియై ఆఫ్ ఎఫ్, ఎఫ్ మైనస్, ఓ, O2 మైనస్ ఈజ్ ఇన్ ది ఆర్డర్. ఈ ఆర్డర్ ఒకటి ఇంకా మీరు చేయండి. జస్ట్ ట్రై టు చెక్ ఫర్ యువర్ సెల్ఫ్ ది ఆన్సర్స్ బికాస్ దీస్ ఆర్ అసైన్మెంట్ క్వశ్చన్స్. అన్నీ నేను చేయడం కాదు, మీరు కొన్ని చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని ఆప్షన్స్ నేను చేస్తాయి. హింట్ ఐ విల్ గివ్, లాజిక్ ఐ విల్ గివ్. ది రేడియై ఈజ్ ఇన్ ది ఆర్డర్. సో రేడియస్లో మీరు ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్ తీసుకుంటే ఫ్లోరిన్ చిన్నగా ఉంటుంది బికాస్ ఇన్ ఎవ్రీ పీరియడ్ ది హాలోజన్ విల్ బి హ్యావింగ్ ది స్మాలెస్ట్ సైజ్. అక్రాస్ ఏ పీరియడ్ సైజ్ డిక్రీజెస్. ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్లో ఫ్లోరిన్ చిన్నగా ఉంటుంది. ఎఫ్ మైనస్ అండ్ O2 మైనస్లో O2 మైనస్ పెద్దగా ఉంటుంది బికాస్ బోత్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. దిస్ ఎఫ్ మైనస్ అండ్ O2 మైనస్ ఆర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్, బట్ ఆక్సిజన్ విల్ హ్యావ్ లెస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి O2 మైనస్ సైజ్ పెద్దగా ఉంటుంది. నౌ ఓవరాల్ యూ కంపేర్ ది anionic sizes. F minus will be large. O2 minus will be large. So I have given you a hint. ఆ హింట్ ప్రకారం ఆప్షన్ చూసుకోండి. Next one, identify the correct order in which the ionic radius of the following ions increase. Ionic radius పెరిగే ఆర్డర్ చెప్పండి. ఇందులో ionic radius పెరిగే ఆర్డర్. దేంట్లో ionic radius ఎక్కువ ఉంటుంది? N3 minus 10 electrons, Na plus 10 electrons, F minus 10 electrons. All are isoelectronic species. Isoelectronic species లో నెగటివ్ ఛార్జ్ ఎంత పెరుగుతూ వెళ్తే సైజ్ అంత పెరుగుతూ వెళ్తుంది. సో సోడియం ప్లస్ చిన్నగా ఉండాలా, అది ఏంటనేది చూడండి. హింట్ ఇచ్చేసాను. ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్. లాజిక్ ఈజ్ ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్ 3, బట్ నెగిటివ్ ఛార్జ్ దేనికి ఎక్కువ ఉంటుందో దాని సైజ్ ఎక్కువ ఉంటుంది. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ రేడియాయి, అందులో మీకు కార్బన్, నైట్రోజన్, సిలికాన్, ఫాస్ఫరస్. ఓకే, ఐ థింక్ బోత్ ఆప్షన్స్ are same. Cn silicon phosphorus, Cn silicon phosphorus. You can take nitrogen, carbon, silicon, phosphorus.
ఆ రెండు మార్చండి. తర్వాత నైట్రోజన్ కార్బన్ ఫాస్ఫరస్ సిలికాన్, సిలికాన్ కార్బన్ ఫాస్ఫరస్ నైట్రోజన్. ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంక్రీజింగ్ రేడియాయి, రేడియస్ పెరుగుతూ వెళ్ళాలి, రేడియస్ పెరుగుతూ వెళ్ళాలి. సో ఫస్ట్ 2 ఆటమ్స్ ఏమో సెకండ్ గ్రూప్కి సంబంధించినవి, నెక్స్ట్ 2 ఆటమ్స్ థర్డ్ గ్రూప్కి సంబంధించినవి. థర్డ్ గ్రూప్ అంటే థర్డ్ పీరియడ్. ఫస్ట్ 2 సెకండ్ పీరియడ్, నెక్స్ట్ 2 థర్డ్ పీరియడ్. థర్డ్ పీరియడ్వి ఎలాగూ సైజ్ పెరగాలి అంటే ఫాస్ఫరస్ అండ్ సిలికాన్ విల్ హ్యావ్ లార్జర్ సైజ్ దెన్ నైట్రోజన్ అండ్ కార్బన్. ఓకే, సో ఐవ్ గివెన్ యూ ది హింట్, ట్రై టు గెట్ ది ఆన్సర్. ఇవన్నీ సింపుల్ క్వశ్చన్సే, బట్ few of you may get confused. అందుకే I am giving you time, try to attempt them. Which of the following groupings represent a collection of isoelectronic species? చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఏవి ఐసోఎలక్ట్రానిక్ స్పీసీస్? ఐసోఎలక్ట్రానిక్ అంటే దే షుడ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 2+, ఇక్కడ ప్లస్, ఇక్కడ 0 ఇచ్చేసరికి అది అనుకునే ఛాన్స్ ఉంటుంది, అందుకే కన్ఫ్యూజన్లో అలా ఇస్తారు అవి. బట్ ఐసోఎలక్ట్రానిక్ అని అన్నారు. ఐసోఎలక్ట్రానిక్ అంటే దే షుడ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సోడియం హ్యావ్ 11 ఎలక్ట్రాన్స్, సోడియం ప్లస్ 10 ఎలక్ట్రాన్స్. కాల్షియం హ్యావ్ 20 ఎలక్ట్రాన్స్, 2+, 18 ఎలక్ట్రాన్స్. మెగ్నీషియం హ్యాస్ 12 ఎలక్ట్రాన్స్, 2+, 10 ఎలక్ట్రాన్స్. అంటే మెగ్నీషియం సోడియం ఇస్ మ్యాచింగ్, కాల్షియం ఇస్ నాట్ మ్యాచింగ్. సో అలా అన్ని ఆప్షన్స్ చూసుకోండి. మీకు ఇది క్వశ్చన్ చూసిన వెంటనే ఆన్సర్ కనపడాలి. Hope you got it. Okay, so coming to the next trend, atomic size అయిపోయింది, ionic radius అయిపోయింది, ionic radius అయిపోయింది. Beginning లో we have seen what is nuclear charge and what is shielding effect. So now we are going to see ionization energy or ionization enthalpy or ionization potential. 3 different names. What is ionization energy or ionization enthalpy or ionization potential అంటే, suppose if I take a gaseous neutral isolated atom, ఆ gaseous neutral isolated atom నుంచి నేను ఒక loosely bound electron ని తీసేయాలి. So the energy required to remove the most loosely bound electron from a gaseous isolated atom is called as ionization energy. కొన్నిసార్లు న్యూట్రల్ అనే వర్డ్ యూస్ చేస్తాం, బట్ కొన్నిసార్లు న్యూట్రల్ అనే వర్డ్ డిలీట్ చేయాలి. ఎందుకంటే ప్రతిసారి న్యూట్రలే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ M+ నుంచి నేను ఇంకొక ఎలక్ట్రాన్ని తీసేయచ్చు, M2+ నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ని తీసేయచ్చు. సో ఎవ్రీ టైమ్ ఇట్ నీడ్ నాట్ బి న్యూట్రల్, బట్ ఇట్ షుడ్ బి జనరలీ ఇన్ ద గ్యాషియస్ స్టేట్. ఆ గ్యాషియస్ స్టేట్ నుంచి ఐసోలేటెడ్ ఆటంలో నుంచి ఒక ఎలక్ట్రాన్ని, లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని తీయడానికి కావాల్సిన ఎనర్జీ ఐ కాల్ ఇట్ as అయనైజేషన్ ఎనర్జీ ఆర్ అయనైజేషన్ పొటెన్షియల్. ఎందుకోసం అయనైజేషన్ పొటెన్షియల్ అంటామంటే, డిశ్చార్జ్ ట్యూబ్లో నేను ఒక పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ని క్రియేట్ చేసి ఎలక్ట్రాన్ని రిమూవ్ చేస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే నేను పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ క్రియేట్ చేసి ఎలక్ట్రాన్ని తీస్తున్నానో, డ్యూ టు దాట్ రీజన్ వీ కాల్డ్ as అయనైజేషన్ పొటెన్షియల్, ది పొటెన్షియల్ డిఫరెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ an electron from a gaseous isolated atom so that it is converted into a monovalent ion. Neutral atom will convert into monovalent ion. ఒకవేళ monovalent ఉంటే divalent, divalent will convert into trivalent and so on. So ionization energy అనేది ఒకటే ఉండదు. First ionization energy, second ionization energy, third ionization energy, and all of this will involve some enthalpy, some heat change is definitely involved. అందుకే మనం దీన్ని ionization enthalpy అని కూడా అంటాం. Ionization energy or ionization enthalpy or ionization potential, they are just one and the same. ఓకే, సో ఇక్కడ మనం ఆ ఇండికేషన్ ఇచ్చాము. నేను ఏదైనా ఒక ఎలిమెంట్ గ్యాషియస్ స్టేట్లో తీసుకొని దాన్ని మోనోవెలెంట్ అయాన్గా కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసే ఎనర్జీ అయనైజేషన్ ఎనర్జీ. లేటర్ ఆన్ దట్ మోనోవెలెంట్ అయాన్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ డైవెలెంట్, ట్రైవెలెంట్ అండ్ సో ఆన్. సబ్సిక్వెంట్ అయనైజేషన్ ఎనర్జీస్ ఉంటాయి. ఇది అయనైజేషన్ ఎనర్జీ. వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ ఇట్? యూనిట్స్ ఆర్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ ఆటమ్. ఈ స్మాల్ v క్యాపిటల్గా రాయాలి ఎలక్ట్రాన్ వోల్ట్లో. ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ ఆర్ కిలో క్యాలరీస్ పర్ మోల్ ఆర్ కిలో జౌల్స్ పర్ మోల్. కిలో క్యాలరీస్ ఆర్ కిలో జౌల్స్. సో 3 డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్ కానీ, కిలో జౌల్స్ పర్ మోల్ కానీ, కిలో క్యాలరీస్ పర్ మోల్ కానీ, 3 డిఫరెంట్ యూనిట్స్ ఆర్ దేర్ ఫర్ అయనైజేషన్ పొటెన్షియల్. సో రిమెంబర్ ది యూనిట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అయనైజేషన్ పొటెన్షియల్ అనేది ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది, దాని ట్రెండ్ ఏంటి? సో బిఫోర్ రీడింగ్ ది ట్రెండ్ ఆర్ మనం చూసుకోవాల్సినవి ఏంటి? ఒకటి ట్రెండ్, ఒకటి ఫ్యాక్టర్స్. అయనైజేషన్ పొటెన్షియల్ విల్
మెయిన్లీ డిపెండ్ అపాన్ దీస్ 5 ఫ్యాక్టర్స్. ఈ 5 ఫ్యాక్టర్స్ మీరు గుర్తుంచుకోండి, ప్యారలల్గా రాసుకున్నా పర్లేదు. అయనైజేషన్ పొటెన్షియల్ అంటే ఏంటి? లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని నేను తీసేయాలి. లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్ని ఎంత ఈజీగా తీయగలిగితే అయనైజేషన్ పొటెన్షియల్ అంత తక్కువగా ఉంటుంది. సో ఎలాంటి ఫ్యాక్టర్స్ డిపెండ్ అవుతాయి? డెఫినెట్లీ అటామిక్ సైజ్ ఉంటుంది. అటామిక్ సైజ్ రిలేటెడ్ న్యూక్లియర్ ఛార్జ్ వస్తుంది. న్యూక్లియర్ ఛార్జ్తో పాటు ఇక్కడ మనకు పెనిట్రేటింగ్ పవర్ కూడా వస్తుంది. పెనిట్రేటింగ్ పవర్, స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఇవన్నీ బేసిక్. అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ మనం బిగినింగ్లో చెప్పుకున్నవి. పెనిట్రేటింగ్ కెపాసిటీ అనేది ఒకటి కొత్తగా వచ్చింది. ఆ పెనిట్రేటింగ్ కెపాసిటీ అంటే ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో దీస్ ఆర్ ది 5 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఫ్యాక్టర్ అటామిక్ సైజ్. సో అక్రాస్ ఎ పీరియడ్ అటామిక్ సైజ్ ఏమవుతుంది? అటామిక్ సైజ్ తగ్గుతూ వెళ్తుంది. అటామిక్ సైజ్ తగ్గితే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ పెరిగిందో, టు రిమూవ్ ది లూజ్లీ బౌండ్ ఎలక్ట్రాన్, లాస్ట్ ఎలక్ట్రాన్ ఆర్ ది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్, ఐ రిక్వైర్ మోర్ ఎనర్జీ. డెఫినెట్లీ ఎనర్జీ ఎక్కువగా అవసరం పడుతుంది. సో అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ రిలేటెడ్ టు అటామిక్ సైజ్. అటామిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ పొటెన్షియల్ పెరుగుతుంది. అటామిక్ సైజ్ పెరిగితే అయనైజేషన్ పొటెన్షియల్ తగ్గుతుంది. దే ఆర్ ఇన్వర్స్లీ రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు న్యూక్లియర్ ఛార్జ్. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎంత పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ కూడా అంత పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ఓకే, దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అది పెద్దగా చెప్పుకోవాల్సినంత ఫ్యాక్టర్ ఏమీ కాదు. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే అయనైజేషన్ ఎనర్జీ పెరిగింది. స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే సపోజ్ సేమ్ ఎగ్జాంపుల్, క్లాస్ రూమ్, మేబీ లార్జ్ క్లాస్ రూమ్, 20 బెంచెస్ ఆర్ ప్రెజెంట్. సో 20 బెంచెస్లో బిగినింగ్ బెంచెస్లో స్టూడెంట్స్ అంతా తక్కువగా ఉంటే 20th బెంచ్ స్టూడెంట్స్ని నేను ఈజీగా కంట్రోల్ చేయగలను, చూస్తూ ఉండొచ్చు. అదే ఆడిటోరియం అంతా ఫుల్ ఉందనుకుందాం. ఫుల్ ఉన్నప్పుడు ఆ లాస్ట్ బెంచ్ నుంచి ఎవరు లేచి వెళ్ళిపోతున్నారు ఏంటి అనేది నాకు చూసే అంత ఇది కూడా ఉండదు. దే మైట్ బి జస్ట్ లివింగ్, అంటే వాళ్ళపైన నాకు ఎలాంటి పట్టు లేదు. సో ఇక్కడ కూడా స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఒకవేళ ఎక్కువగా ఉంటే ఐ డోంట్ హ్యావ్ కమాండ్ ఆన్ ది లాస్ట్ ఎలక్ట్రాన్స్, దే క్యాన్ బి ఈజీలీ రిమూవ్. బయట నుంచి ఎవరైనా వచ్చి ఈజీగా లాగేయచ్చు, వచ్చేసే బయటికి అనగానే వెళ్ళిపోతారు. అదే స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువ ఉందనుకోండి, వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. ఎవరైనా బయట నుంచి వచ్చి లాక్కోవడానికి వెళ్ళినా కూడా నేను వెంటనే అలో చేయను. ఐ విల్ పుట్ సమ్ ఫోర్స్ ఆన్ దెమ్, డోంట్ గో. సో యాజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. యాజ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్కి అయనైజేషన్ ఎనర్జీ ఇన్వర్స్లీ రిలేటెడ్. న్యూక్లియర్ ఛార్జ్కి డైరెక్ట్లీ రిలేటెడ్. అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ రిలేటెడ్. స్క్రీనింగ్ ఎఫెక్ట్కి ఇన్వర్స్లీ రిలేటెడ్. పెనిట్రేటింగ్ పవర్కి మాత్రం డైరెక్ట్లీ రిలేటెడ్. పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఏంటి? సీక్వెన్స్. ఇప్పుడు నేను ఆర్బిటల్స్ తీసుకున్నాను, S, P, D అండ్ F. పెనిట్రేటింగ్ పవర్ విల్ డిక్రీస్. దీన్నే మనం ఇంకోలాగా రాయొచ్చు. అంటే S ఆర్బిటల్ హ్యాస్ అ హయ్యర్ పెనిట్రేటింగ్ పవర్. న్యూక్లియస్కి చాలా క్లోజ్గా వెళ్ళగలిగే ఆర్బిటల్ ఏది ఉంటుంది అని అంటే S ఆర్బిటల్. ఎందుకని? బికాజ్ S ఆర్బిటల్ ఈస్ 3 డైమెన్షనల్లీ డిస్ట్రిబ్యూటెడ్. స్పేస్లో 3 డైమెన్షనల్గా డిస్ట్రిబ్యూట్ అయిన ఆర్బిటల్ ఒకటి S ఆర్బిటల్. P ఆర్బిటల్ ఈజ్ నాట్ 3 డైమెన్షనల్లీ డిస్ట్రిబ్యూటెడ్, ఇట్ ఈస్ లీనియర్. అంటే X యాక్సిస్లో కానీ Y యాక్సిస్లో కానీ Z యాక్సిస్లో కానీ డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. D ఆర్బిటల్ కూడా డిఫ్యూజ్డ్గా ఉంటుంది. 4 లోబ్స్ ఉంటాయి, బట్ డిఫ్యూజ్డ్గా ఉంటాయి, మధ్యలో నోట్స్ వస్తూ ఉంటాయి. సో దాని పెనిట్రేటింగ్ పవర్ అనేది తగ్గుతుంది. F ఆర్బిటల్ ఇంకా కాంప్లెక్స్, ఎక్కువ నెంబర్ ఆఫ్ లోబ్స్ వస్తాయి. సో దాని పెనిట్రేటింగ్ పవర్ ఇంకా లీస్ట్ ఉంటుంది. S ఆర్బిటల్ పెనిట్రేటింగ్ పవర్ న్యూక్లియస్కి చాలా క్లోజ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ దీనిపైన ఎక్కువ ఉంటుంది. సో ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ S ఆర్బిటల్ ఇట్ ఈస్ డిఫికల్ట్, బట్ ఫ్రమ్ P ఆర్బిటల్ ఈజ్ ఈజీ, D ఆర్బిటల్ is still easy, F ఆర్బిటల్ is still easier. So ionization energy is directly related to penetrating capacity. Penetrating capacity పెరిగితే ionization energy పెరుగుతుంది. So ionization energy will be larger for S orbital, smaller for F orbital electron. Okay. The last factor, electronic configuration. Electronic configuration తీసుకున్నప్పుడు అది హాఫ్ ఫిల్డ్ షెల్ అయినా ఫుల్లీ ఫిల్డ్ షెల్ అయినా దే ఆర్ స్టేబుల్. అవి స్టేబుల్ కాబట్టి అలాంటి కాన్ఫిగరేషన్స్లో నుంచి ఇఫ్ ఐ వాంట్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ ఆల్వేస్ డిఫికల్ట్ ఫర్ మీ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ అ హాఫ్ ఫిల్డ్ షెల్ ఆర్ అ ఫుల్లీ ఫిల్డ్ షెల్. ఓకే, సో దీస్ ఆర్ ది 5 ఫ్యాక్టర్స్ which are affecting the ionization energy or ionization potential. ఈ 5 ఫ్యాక్టర్స్ మీరు గుర్తుంచుకోవాలి. అటామిక్ సైజ్, న్యూక్లియర్ ఛార్జ్ అండ్ షీల్డింగ్ ఎఫెక్ట్ దే ఆర్ రిలేటెడ్. కొత్తగా వచ్చింది పెనిట్రేటింగ్ పవర్.
పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ ఆల్సో ఈజీ. ఎస్పీడిఎఫ్ పెనిట్రేటింగ్ పవర్ తగ్గుతూ వెళ్తుంది, ఎస్ ఆర్బిటల్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనలీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, హాఫ్ అండ్ ఫుల్లీ ఫిల్ షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్, దేర్ ఫోర్ అయనైజేషన్ ఎనర్జీ విల్ ఇంక్రీజ్ ఫర్ ఇట్. ఓకే, ఇది ఫ్యాక్టర్స్ అయిపోయిన తర్వాత మనం ట్రెండ్స్ చూసుకోవాలి. ట్రెండ్ అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతుందా పెరుగుతుందా? ఇట్ ఈస్ వెరీ ఈజీ. అక్రాస్ ఎ పీరియడ్, ఇది అటామిక్ సైజ్కి ఇన్వర్స్లీ రిలేటెడ్ ఉంది. సో అక్రాస్ ఎ పీరియడ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్. డౌన్ ది గ్రూప్ అటామిక్ సైజ్ ఇంక్రీజెస్, అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజెస్. దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్. ఓకేనా, మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఇది అప్లికబుల్ అవుతుంది. అదే నేను ట్రాన్సిషన్ మెటల్స్కి వెళ్ళాను అనుకోండి, ట్రాన్సిషన్ మెటల్స్లో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అక్రాస్ ఎ పీరియడ్ సైజ్ తగ్గుతుంది, బట్ పెద్దగా తగ్గదు. ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిక్రీజ్ ఈజ్ లెస్. సో అయనైజేషన్ ఎనర్జీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఆల్సో లెస్. అయనైజేషన్ ఎనర్జీ ట్రాన్సిషన్ గ్రూప్లో అక్రాస్ ఎ పీరియడ్ పెరుగుతుంది, కానీ తక్కువగా పెరుగుతూ వెళ్తుంది. డౌన్ ది గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ తగ్గాలి, బట్ అనుకున్నంత తగ్గదు. 3D to 4D కొంచెం తగ్గుతుంది. 4D to 5D కొన్ని కేసెస్లో కాన్స్టెంట్గా ఉండొచ్చు లేదా పెరగచ్చు. ఓకే, బికాస్ వీ హ్యావ్ సీన్ అటామిక్ రేడియస్, దానికి అపోజిట్గా అయనైజేషన్ పొటెన్షియల్ ఇవ్వండి. లెట్ us look at the trend, general trend. Down the group ionization energy decreases, across a period ionization energy increases. ఇది మెయిన్ గ్రూప్ ఎలిమెంట్స్కి అప్లికబుల్. ఒక చిన్న క్వశ్చన్, రైట్ ది అయనైజేషన్ ఎనర్జీ సిరీస్ ఫ్రమ్ లిథియం టు ఫ్లోరిన్. ఫాస్ట్గా రాయండి. Write the ionization energy series from lithium to fluorine. Lithium to fluorine అనేది across a period. Lithium, beryllium, boron, carbon, nitrogen, oxygen, fluorine. So across a period atomic size ఏమవుతుంది? తగ్గుతుంది. అటామిక్ సైజ్ తగ్గితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవ్వాలి? పెరగాలి. అటామిక్ సైజ్ తగ్గింది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ పెరిగింది. బట్ ఇదే మీరు ఇస్తే రాంగ్. ఎందుకోసం రాంగ్? మీరు అటామిక్ సైజ్ లేదా న్యూక్లియర్ ఛార్జ్ ఆ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేశారు, బట్ యూ ఆల్సో కాన్సన్ట్రేట్ ఆన్ బెరిలియం అండ్ నైట్రోజన్. బెరిలియం అండ్ నైట్రోజన్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. బెరిలియం ఈజ్ అ ఫుల్లీ ఫిల్ షెల్, nitrogen is a half fill shell. Fully filled and half fill shells are more stable అని అనుకున్నాం. సో ఇప్పుడు మన సీక్వెన్స్ ఎలా అవుతుందంటే, beryllium will have higher, it will still have higher ionization energy than boron. Carbon will have higher, nitrogen will have higher, it will still have higher than oxygen than fluorine. ఓకే, సో అటామిక్ సైజ్ తగ్గుతున్న ఈ ట్రెండ్ని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఒకటి బెరీలియం బికాజ్ ఇట్ ఈస్ ఫుల్లీ ఫిల్ షెల్, ఒకటి నైట్రోజన్ బికాజ్ ఇట్ ఈస్ హాఫ్ ఫిల్ షెల్. ఓకే, ఇది సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఇచ్చాను, మీకు రీజన్ కూడా ఇచ్చాను. బెరీలియం హ్యాస్ ఫుల్లీ ఫిల్ షెల్ and nitrogen has half filled shell. Okay, this is the reason, and this is ionization potential trend for main group elements. ఒకసారి ట్రాన్సిషన్ గ్రూప్లో తీసుకుంటే, ఇంతకుముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ట్రాన్సిషన్ గ్రూప్లో అక్రాస్ ఎ పీరియడ్ సైజ్ అంతగా తగ్గదు, నార్మల్ తగ్గుతుంది. సో అక్రాస్ ఎ పీరియడ్ సైజ్ డిక్రీజెస్ టు అ స్మాలర్ ఎక్స్టెంట్, హెన్స్ అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజెస్ టు అ స్మాలర్ ఎఫెక్ట్, అంటే పెద్దగా ఏమీ పెరగదు. అండ్ డౌన్ ది గ్రూప్ అయనైజేషన్ ఎనర్జీ 3D to 4D తగ్గుతుంది. 4D to 5D కూడా తగ్గాలి, 5D to 6D కూడా తగ్గాలి, బట్ మనం తగ్గింపు అంతగా ఉండదు. ఇన్ సమ్ కేసెస్ ఇట్ కుడ్ బి అ స్మాల్ ఇంక్రీజ్ ఆల్సో, చిన్న ఇంక్రీజ్ కూడా ఉండొచ్చు. ది రీజన్ ఈజ్ లాంథనైట్ కాంట్రాక్షన్. సో మీకు అటామిక్ సైజ్ నేను చెప్పినప్పుడు మీకు రేడియస్ కూడా చూపించాను, జిర్కోనియం, హాఫ్నియం, అవన్నీ రేడియస్. ఆ రేడియస్ని బట్టి మీరు ఇది కంపేర్ చేసుకోవచ్చు. అయనైజేషన్ ఎనర్జీ తగ్గుతూ వెళ్ళాలి, బట్ 3D to 4D తగ్గుతుంది, 4D to 5D స్మాల్ డిక్రీజ్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి కాన్స్టెంట్. ఓకేనా, దిస్ ఈస్
ionization energy. So questions will solve later because you have a physical chemistry class now. ఒక షార్ట్ బ్రేక్ ఉంటుంది, మేబీ ఒక 5 minutes or 10-minute break. లేటర్ ఫిజికల్ కెమిస్ట్రీ క్లాస్ విల్ కంటిన్యూ టుడే. అయితే ఇక్కడ ఒక స్మాల్ క్వశ్చన్ మీకు, వై హాఫ్ ఫిల్ షెల్స్ అండ్ ఫుల్లీ ఫిల్ షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్? వాట్ ఈస్ ద రీజన్? వై హాఫ్ ఫిల్ షెల్స్ అండ్ ఫుల్లీ ఫిల్ షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్? దానికి ఆన్సర్ ఏంటి? ఒక సింపుల్ ఆన్సర్ వచ్చేసి సిమెట్రీ. అవి సిమెట్రికల్గా ఉంటాయి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి మోర్ స్టేబుల్, అది ఒక ఆన్సర్. బట్ వాట్ ఈస్ ది అదర్ ఆన్సర్? వై హాఫ్ ఫిల్ అండ్ ఫుల్లీ ఫిల్ షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్? So quickly I will give you the answer. Remember this. సింపుల్ ఎగ్జాంపుల్గా p ఆర్బిటల్ తీసుకుందాం. 3 ఆర్బిటల్సే ఉంటాయి కాబట్టి. d ఆర్బిటల్ తీసుకుంటే 5 ఉంటాయి, కొంచెం డిఫికల్ట్ అవుతుంది. అది కూడా తీసుకోవచ్చు మనము. 1 2 3. సో p1 p2 p3 కాన్ఫిగరేషన్ తీసుకుందాం. There is something called as exchange energy. Exchange energy అనేది ఒకటి ఉంటుంది. We indicate it by pi e, లేదా వేరే లిటరేచర్లో ఇంకా వేరేలా కూడా ఇండికేట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ ఇంకొక ఎలక్ట్రాన్తో ఎక్స్చేంజ్ అవుతుందో ఆ ఎక్స్చేంజ్ వల్ల ఎనర్జీ తగ్గుతుంది, స్టెబిలిటీ పెరుగుతుంది. సో దట్ ఎక్స్చేంజ్ విల్ హ్యాపెన్ విత్ సేమ్ స్పిన్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్కి సేమ్ స్పిన్ ఉన్నప్పుడు ఒక ఆర్బిటల్ నుంచి ఇంకొక ఆర్బిటల్లోకి ఎక్స్చేంజ్ అవుతూ వెళ్తాయి. ఆ విధంగా ఎంత ఎక్స్చేంజ్ అవుతే అంత స్టెబిలిటీ పెరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఓకే, సో ఇక్కడ ఉన్నది సింగిల్ ఎలక్ట్రాన్. ఈ సింగిల్ ఎలక్ట్రాన్ ఇంకా దేంతో ఎక్స్చేంజ్ అవ్వలేదు. సో ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎన్ని? 0. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ క్యాన్ ఎక్స్చేంజ్. సో 1 ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఇక్కడ 1 ఎక్స్చేంజ్ ఎనర్జీ ఉంది. ఇక్కడ ఈ 2 ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదా ఈ ఎలక్ట్రాన్ దీంతో ఎక్స్చేంజ్ అవ్వచ్చు, లేదా ఈ ఎలక్ట్రాన్ దీంతో ఎక్స్చేంజ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ సడన్గా 3 ఎక్స్చేంజ్ ఎనర్జీస్ వచ్చాయి చూడండి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 1 ఎక్స్చేంజ్ ఎనర్జీ ఉంటే 3 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు 3 ఎక్స్చేంజ్ ఎనర్జీస్ వచ్చాయి. ఎన్ని ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటే అంత స్టేబుల్. ఇది మీరు సింపుల్ అండర్స్టాండింగ్ టర్మినాలజీలో ఇప్పుడు మీరు లాంగ్ స్టాండింగ్లో అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసులు వింటూనే ఉన్నారు. ఒకే ప్లేస్లో కూర్చొని వినండి అని అంటే కొందరికి స్టెబిలిటీ ఉండదు. మెల్లగా ప్లేసెస్ మారుతూ ఉంటారు. నువ్వు ఇట్రా నేను అటు వెళ్తా అని ప్లేసెస్ మారుతూ ఉంటారు. ప్లేసెస్ మారుతున్నప్పుడు మీరు ఒక కైండ్ ఆఫ్ స్టెబిలిటీ, ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తూ ఉంటుంది. సో ఇన్ అ సిమిలర్ వే హియర్ ఆల్సో, just imagine in that way, exchange energy is like exchanging of electrons having same spin, not opposite spins, having same spin. అలా ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు వాటికి స్టెబిలిటీ వస్తుంది. అట్ ది సేమ్ టైం వెన్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అప్, పేరింగ్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు రిపల్షన్స్ కూడా వస్తాయి. సో రిపల్సివ్ ఎనర్జీ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఎనర్జీస్ కూడా ఉంటాయి. ఇక్కడ 1 2 3 4 1 2 3 4 5 1 2 3 4 5 6. ఇక్కడ ఒక రిపల్సివ్ ఎనర్జీ వచ్చింది, ఇక్కడ 2 రిపల్సివ్ ఎనర్జీస్ వచ్చాయి, ఇక్కడ 3 రిపల్సివ్ ఎనర్జీస్ వచ్చాయి. బట్ హౌ మెనీ ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. ఇక్కడ చూడండి 1 2 3 ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఉన్నాయి. డౌన్ స్పిన్ ఎలక్ట్రాన్ కెనాట్ ఎక్స్చేంజ్ విత్ ఎనీ అదర్ ఎలక్ట్రాన్. సో ది నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఆర్ స్టిల్ 3. 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్న 3a, 4 ఎలక్ట్రాన్స్ ఉన్న 3a. 5 ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు అప్ స్పిన్కి 3 ఉన్నాయి ఆల్రెడీ, డౌన్ స్పిన్కి ఒకటి వచ్చింది. డౌన్ స్పిన్ విత్ డౌన్ స్పిన్ అంటే ఇక్కడ 4 వచ్చాయి ఎక్స్చేంజ్ ఎనర్జీస్. ఇక్కడ అప్ స్పిన్కి 3 ఉంటే డౌన్ స్పిన్కి కూడా 3 ఉంటాయి. అంటే సడన్లీ ది నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఆర్ ఇంక్రీజింగ్ 6. సో ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎంత పెరిగితే అంత స్టెబిలిటీ పెరుగుతుంది. హాఫ్ ఫిల్డ్ ఈజ్ మోర్ స్టేబుల్ బికాస్ ఆఫ్ 3 ఎక్స్చేంజ్ ఎనర్జీస్. ఫుల్లీ ఫిల్డ్ ఈజ్ ఆల్సో మోర్ స్టేబుల్ బికాస్ ఆఫ్ 6 ఎక్స్చేంజ్ ఎనర్జీస్. ఓకే, ఇది మన కంక్లూజన్. వై హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ షెల్స్ ఆర్ మోర్ స్టేబుల్ అన్న క్వశ్చన్ వస్తే దాని ఆన్సర్ 1 is symmetry. That configuration which is more symmetrical is more stable,
and that configuration which has more exchange energies is more stable. Okay, that is the conclusion. So we'll continue in the next session.